కూడి వచ్చిన సోదరునికి యేసుక్రీస్తుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. సిలువలో పలికిన 5వ మాటని ఆలోచించేద్దాం. సిలువలో పలికిన 5వ మాట. సిలువలో పలికిన 5వ మాటల్లో ఈ మాట యొక్క టైటిల్ ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటారంటే, సిలువలో దప్పికొనుచున్నాను అని అంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి, పరమార్థం ఏంటి అంటే, ఆ మాటను చూసి నేటి క్రైస్తవ సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడు మాట్లాడిన మాట ఏం నేర్పిస్తుంది అని అంటే కనుక, సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మనిషికి దాహం వేస్తే ఏమంటారంటే దప్పికొనడం అనే సంభాషణ మనం ఎక్కడైనా సమాజంలో చూస్తాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో దప్పికొనడానికి గల కారణాలు ఏంటి, అది కూడా తన మరణపు ముగింపులో 33వ సంవత్సరాల్లో సిలువ ఎక్కిన తర్వాత అన్నాడు ఏమనంటే, నేను ఏం చేస్తున్నాను, దప్పికొనుచున్నాను అని చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒకసారి ఆ మాటను చూద్దాం మనం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 19వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుతాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని చెప్పేశాడు. ఇక్కడ ఏంటంట, లేఖనము నెరవేరినట్లు అని చెప్పాడు. అంటే మనము మొదటి మాట చూసినప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరికి క్షమించండి అని చెప్తాడు. అలాగే రెండో మాట ఏం చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ పరదేశంలో నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అంటాడు. ఏ మాట చెప్పినప్పుడు కూడా యేసు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు కూడా లేఖనం నెరవేరనే మాట మనకు కనపడదు. ఇప్పుడు దాకా 4 మాటల్లో. కానీ ఈ మాటలు ఏం కనపడుతుంది, ఈ మాట ఇది మాట్లాడడానికి వెనకాల ఏం గురించి మాట్లాడుతానంటే, లేఖనము నెరవేరునని అని మాట్లాడుతున్నాడు. ఏ సిలువ మాటకి అలా మాట్లాడలే. ఈ 4 మాటలు ఎక్కడైనా సరే ఆ మాట చూస్తామని అంటే ఎక్కడ మనం చూడలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు, ఏ మాటకి ఏ సిలువ మాటకి లేఖన నెరవేరినట్లని చెప్పని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటకి ఎందుకు చెప్పారు అంటే, ఈ 5వ మాటకి ఏం చెప్పారు, ఎందుకు చెప్పారంటే, 5వ మాటలో ఒక ప్రత్యేకత కనబడుతుంది మనకి. ఏ మాటకి కనపడిన మాట ఏంటిది, లేఖనము నెరవేరినట్లనే మాట 4 మాటలకి కనబడకపోయినా ఏ మాటకు కనబడుతుంది అంటే 5వ మాట కనబడుతున్నట్టు మనకి ప్రత్యేకత కనబడుతుంది. అయితే ఈ మాటకు పాతనంలో ప్రవక్తలు కానీ లేఖనాలన్నీ నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. ఆయన శరీరాన్ని ధరించుకుని దేనికి, లేఖనాలన్నింటినీ ఏం చేయడానికి, నెరవేర్చి భూమి మీద కంప్లీట్ చేసి ఆయన ఏమైపోయాలంటే పరలోకానికి వెళ్ళిపోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారంటే, ఈ మాటని ప్రత్యేకంగా మనం పరిశీలిస్తే ఎందుకు చెప్పాడో పరిశీలిద్దాం, పరిశోధిద్దాం. అసలు ఈ మాట యొక్క ఆంతర్యం ఏంటో మనం నేర్చుకుంటే కనుక ఈ మాట ఎందుకు చెప్పాడో అర్థమైపోతుంది. చదువు ఒకసారి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, అటు తర్వాత సమస్తమును అంటే అప్పటికే ఏమైందంట, అప్పటికే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమును అప్పటికి అంటే యేసుక్రీస్తు వారు పలికిన కాలానికి సిలువలో మాటకి అప్పటికేమైంది, సమాప్తమైందని యేసు ఎరిగి ఏమన్నాడు చూడండి, లేఖనం నెరవేరినట్లు నేనేమవుతున్నాను, దప్పుకొనుచున్నాను నేను అని చెప్పేశాడు. ఈ లేఖనం నెరవేరినట్లు అంటే అర్థం ఏంటంటే కనుక, పాత నిబంధనలో ఈయన దప్పుకొంటాడు అని దావీదు గారు కీర్తన గ్రంథంలో తెలియజేశాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలోకి ఎక్కిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు దప్పుకుంటున్నాడు అనే మాట ఆయన నోటంట వచ్చినప్పుడు మనం విన్నాం. కానీ అది వినకముందే దావీదు గారు పాత నిబంధనలో పాత చరిత్రలో ఏం చేశారంటే ఈ మాటను లిఖించాడు. ఈ మాట ఏంటంటే ఒక ప్రవచనం. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కిన తర్వాత ఏమంటారంటే, నేను దప్పుకొనుచున్నాను. ఎందుకోసం దప్పుకొనుచున్నాడు, లేఖనం నెరవేరాలి కాబట్టి. అదే అన్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 69:21 వారు చేతును నాకు ఆహారంగా పెట్టిరి అని చెప్పేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆహారం ఏం పెట్టారంట,
చేదును పెట్టిరి, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి. నాకు దప్పి అయినప్పుడు చెరకను త్రాకనిచ్చిరి, వాడు భోజనం వారికి ఉరుగా ఉండేది కాక అని చెప్పేశారు. కాబట్టి ఇది ఎక్కడి గురించి రాసేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఏమయ్యాడంట? దప్పి అయినప్పుడు అన్నాడు. దాన్ని ఏమంటాడంటే, నేను దప్పిగొనుచున్నాను, నాకు దాహం ఇయ్యండి అని అనడానికి కారణం దావీదు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే ఏం రాశాడు? ప్రవచనం రాశాడు. కాబట్టి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పుని జరిగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు గారు ఏం చెప్తున్నారంటే కనుక, లేఖనం నెరవేరినట్లు నేనేమవుతున్నాను? దప్పిగొనుచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి ఇది కీర్తన గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం. అయితే ఈ దప్పిక ఆత్మల కొరక లేదా భౌతికమైన శరీరం కొరక? ఈ దాహము అంటే భౌతికమైన శరీరం యొక్క దాహాన్ని తీర్చడానిక లేదా ఆత్మల దాహాన్ని తీర్చడానికి అనేది ఖచ్చితంగా మనందరం ఆలోచించవలసిన విషయం. ఇది ఆలోచించే ముందు యేసుప్రభువు వారు కూడా దప్పికొన్నాడంటే కారణం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి మనలాంటి మానవుడుగానే వచ్చాడు కాబట్టి, ఇదే శరీరాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఆయన కూడా ఏమయ్యాడు? దప్పికొన్నాడు. కానీ దాని అంతటికి కారణము పాత నిబంధనలో ప్రవచనం గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ మాటను చూసి మనం ఏం నేర్చుకోవాలంటే కనుక, కన్ను మూసేలోపు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఎన్నో అద్భుతమైన విషయాల్ని లేఖనాలు ఏం చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. అసలు భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చింది దేని గురించి అంటే, ఇశ్రాయేలుతో చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమని బతుకుండగా, నేను వచ్చిందే దేనికని అంటే కనుక మత్తయి 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివే వచ్చుతనని తలంచవద్దు, నెరవేర్చుడికే గాని కొట్టివేటికి నేను రాలేదు అని చెప్పేశాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడానికి ఒక కారణం ఏంటంటే కనుక, ఆయన భూమి మీద ప్రవేశించడానికి, ఈ లోకంలో ఈ శరీరాన్ని భౌతికమైన శరీరాన్ని ధరించుకోవడానికి కారణం ఏంటంటే, ఆయన వచ్చిందే లేఖనాలు నెరవేర్చడానికి. అంటే ఈయన సిలువలో ఈ మాట మాట్లాడడానికి దావీదు గారు నా గురించి ఒక లేఖనం రాశారు కదా, అది నేనేం చేస్తానంటే నెరవేరుస్తున్నాను అనుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ సంగతి సమాజానికి అర్థమైందా? ఇది అర్థం అవ్వాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నోట్ అంటేనే, ఆయన నోట్ అంట ఒక మాట అంటాడు. చూడండి, హెబ్రీ పత్రిక 10:5 ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? హెబ్రీ పత్రిక 10:5 కాబట్టి ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు. అంటే ఈ లోకంలోకి ఆయన ఏం చేశాడు? ప్రవేశించాడు, భూమి మీదకి వచ్చాడు ఈ శరీరం ధరించుకొని. ఈ ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు, ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు. అంటే తండ్రి దేవుని ఏం మాట్లాడుతానంటే, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం అమర్చితివి అని చెప్పేశాడు. పూర్ణహోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైన కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో దప్పికొన్నాడు అన్నాడంటే ఇది ఆల్రెడీ ఎక్కడో రాశాడు. ఎక్కడ రాశాడు? కీర్తనలో రాశాడు. ఇది భూమి మీద ప్రవేశిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నమాట. ఏమని? నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు, ఏం చేయడానికి? వ్రాయబడిన ప్రకారము నీ చిత్తాన్ని నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని అని చెప్పేశాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దప్పికొన్నాడని అంటే ఆ మాట ఎందుకు చెప్పాడనంటే, ఆయన గురించి ఎక్కడో పాతలో ఏం చేయబడింది? కీర్తనల గ్రంథం 69:21 ఏం చేయబడింది? వ్రాయబడింది. ఆ వ్రాయబడిన లేఖను ఏం చేస్తాడు? సిలువలో నెరవేరుస్తున్నాడు. అంటే ఈ మాట ఆయన వచ్చిందే భూమి మీదకి లేఖనాలు నెరవేర్చడానికి. కానీ ఈ సంగతి మనం ఎరిగితే కనుక ఎందుకు మాట్లాడడం మనకు అర్థమైపోతుంది. ఆయన చేసిన పనులన్నింటిలో చాలా మట్టికి ఏం చేస్తాడంటే సమాప్తం చేస్తాడు. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదంతా సమాచారం మనకి యోహాను సువార్త 17 ఉంటుంది. చదువు ఒకసారి. యోహాను సువార్త 17 ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సిలువలో ఆయన చేసిన పని అంతా ఏమైపోతాడంటే సమాప్తం చేస్తాడు. సమాప్తం చేస్తూ దేవునితో వెళ్ళిపోయే టైంలో ప్రార్థన చేస్తూ మాట్లాడతాడు. ఏమని? మొదటి వచనంలో మాట్లాడేస్తాడు. ఏమని? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా ఏమని? తండ్రి నా గడియ వచ్చింది. అప్పుడే ఏం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? మొత్తం ఆయనకి ఇచ్చిన దేవుడు ఏదైతే పని ఇచ్చాడో, దేవుడు ఏదైతే చిత్తం ఇచ్చాడో ఆ చిత్తాన్ని అన్ని ఏం చేశాడు? నెరవేర్చేశాడు. నెరవేర్చినది ఏమన్నాడంటే నేను దప్పుకొనుచున్నాను అని మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమవుతున్నారంట? దప్పుకొన్నారంట. ఎందుకు దప్పుకొన్నాడంటే కనుక ఇది ఆయన నెరవేర్చవలసిన మాటల్లో ఒక మాట మిగిలిపోయింది. ఏంటిది?
మొత్తం నెరవేర్చిన ఆయన, ధర్మశాస్త్రం అంతటినీ పాటించిన ఆయన ధర్మశాస్త్రంలో ఒక వచనము లేదా ఒక ప్రవచనం నెరవేర్చాలి కాబట్టి ఈ మాట నేను మర్చిపోవట్లేదు కాబట్టి నేను దప్పికొనిచున్నాను అన్నాడు. అదే ఈయన ఏం చేస్తాడంటే నెరవేర్చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. ఎందుకంటే ఆయన అన్ని చేసేసిన తర్వాత అంటున్నాడు ఏమనంటే నేను దప్పికొనిచున్నాను అని చెప్పేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. కాబట్టి 5:17 ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నేను వచ్చిందే దేని గురించి అంటే నెరవేర్చుటికే గాని కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్పేశాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో ఒక వచనము ఒక లేఖనం నెరవేర్చితేనే గాని కొట్టివేయడానికి అవకాశం ఉండదు. దేన్ని? ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడాలంటే అన్నీ నెరవేర్చిన ఆయన ఈ లేఖనాన్ని కూడా ఏం చేయాలి? నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోవాలి. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఎక్కడ? పాత నిబంధన. ఎంతోమంది ఒక యోవేలు గారు కానీ, యెషయా గారు కానీ, ఇర్మియా గారు కానీ చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో ప్రవచనాలు ఇచ్చేశారు. ఎన్నో ప్రవచనాలు కూడా 33 సంవత్సరాల్లో ప్రతి ప్రవచనాన్ని ప్రతి లేఖనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? నెరవేరుస్తూ వచ్చేశాడు. ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి రాయబడిన ప్రకారము ఇదిగో దేవా నీ చిత్తము అంటే చిత్తాన్ని నెరవేర్చాడా? చిత్తాన్ని నెరవేర్చేశాడు. ఆయన దేవుడు నీవు నాకు ఇచ్చిన పని నేను ఏం చేశాను అంటాడు? సంపూర్ణంగా నెరవేర్చున్నాను అంటాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి భూమి మీద ఏది రాశారో భక్తులందరూ ప్రవక్తలందరూ ఏది రాశారో అవన్నిటినీ 33 సంవత్సరాలు ఏం చేశాడు? నెరవేర్చి వెళ్ళిపోయాడు. అంటే రాసిన దాన్ని నెరవేర్చడం అనేది చాలా కష్టతరం. కానీ అది ఏం చేశారంటే నెరవేర్పు ఎంత కష్టమైనా ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారంటే నెరవేర్చి భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. అదే మాట్లాడేశాడు. చదువు ఒకసారి లోకసువార్త 24వ అధ్యాయం. లోకసువార్త 24వ అధ్యాయము. లోకసువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుంచి చదువుతాం. లోకసువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? ఆయన అంతటా ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను అంటే ధర్మశాస్త్రంలో మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, ఆది కాండం ద్వితీయోపదేశ కాండం దాకా ఈ ధర్మశాస్త్రంలో ఏదైనా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉందా? అది నెరవేర్చేశాడు. రాశారాల్లో అది నెరవేర్చాడు. నెక్స్ట్ ప్రవక్తల గ్రంథాల్లో రాశారా ఆయన గురించి? అది కూడా నెరవేర్చాడు. క్రేతలో రాశారా నన్ను గురించి రాయమని అన్నీయో అన్నాడు. ఆయన గురించి ఏదైతే రాయిందో భూమి మీద అన్ని నెరవేర్చాడు అంటే కనుక ఆయన ఎంత కరెక్ట్ గా బ్రతికాడో, ఎంత కరెక్ట్ గా జీవించాడో లేఖనాల ప్రకారం ఆయన బ్రతుకుంది. ప్రతి దానికి మాట్లాడాలన్నా, నడవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, దేవాలయంకి వెళ్ళి బోధించాలన్నా, చనిపోవాలన్నా, తిరిగి లేవాలన్నా, సమాధి చేయబడాలన్నా అన్ని లేఖనాల ప్రకారమే. అందుకోసమే సువార్త అనే దానికి నిర్వచనం ఏంటి? నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించేతని అదేమనగా లేఖనాల ప్రకారము. అంటే క్రీస్తు ప్రభువు చనిపోయింది కూడా లేఖనాల ప్రకారం. ఏ లేఖనాలు అంటే ఆయన గురించి రాయబడిన లేఖనాలు. లేఖనాల ప్రకారం మృతి పొందును, సమాధి చేయబడును, లేఖనాల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడును. అంటే ప్రతిదీ దేని ప్రకారంగా జరిగిందంటే లేఖనాలు. ఎక్కడ రాశారంట? మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనలోను నన్ను గురించి రాయబడినవనియు నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు ఏమేని నెరవేరినవని వారితో చెప్పును అని చెప్పేశాడు. వాళ్ళకి అప్పుడు అర్థమైందంటే ఏమని? అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లుగా ఆయన వారి మనసు ఏం చేశాడు? తెరిచాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పాత నిబంధనలో ఎన్ని లేఖనాలు ఈయనకి బేస్ చేసి చేద్దాం అనుకున్నా ప్రతి లేఖనానికి సూటబుల్ గా బ్రతికాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఈ మాట మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే కనుక కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ఆయన గురించి ఒకటైనా రాయబడింది. మరి ఈనాడు ఈ సందేశం వింటున్న మన గురించి కూడా బైబిల్లో రాయబడిందా అని అంటే కంపల్సరీ రాయబడింది. మరి రాయబడిన దాన్ని ఏం చేయాలి? ఇప్పుడున్న వచనం దాకా మనం ఏం చూస్తామంటే రాయబడిన దాన్ని నెరవేర్చడం చూస్తాం. మరి మన కొరకు రాయబడిన దాన్ని నెరవేర్చే విషయంలో ఫెయిల్ అవుతున్నామా? నెరవేర్చి భూమి మీద కన్ను విడిచి వెళ్తున్నామా? నెరవేర్చకుండా చనిపోతున్నామా? ఇది ఖచ్చితంగా ఎరగా. ఎందు గురించి అంటే ఆయన అంతట వరకు అప్పటి వరకు ఏమైపోయిందంట? సమాప్తమైందని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. ఇంకా నేను బ్యాలెన్స్ కోట్ ఉంది. ఏంటిది అది? నేను దప్పికొనిచున్నాను. ఈ మాట ఒకటి నెరవేర్చి వెళ్ళిపోవాలి ప్రభువైన యేసుక్రీస్తు వారు.
మరి ఈయన అంత కరెక్ట్గా లేఖనాలన్నీ నెరవేర్స్తే భూమి మీదకి మనం వచ్చింది కూడా లేఖన ప్రకారంగా భూమి మీద వచ్చాం. ఆయన సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు. ఎందుకంటే తనకు ప్రథమ ఫలం ఉండడానికి. అయితే వీళ్ళందరూ ఎలా ఉండాలి, మన కోసం ఏం రాయబడింది అని అంటే కనుక ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? మన కోసం ఏమన్నా అంటే యేసుప్రభువు గురించి రాయబడింది కాబట్టి ఆయన నెరవేర్చేశాడని ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం, కానీ మన కోసం కూడా లేఖనాలు ఉన్నాయి కదా, మన కోసం కూడా దేవుడు రాశాడు కదా, తన గ్రంథంలో రాసుకున్నాడు కదా. నా కుమారుల్ని నేను రక్షించిన తర్వాత, నేను సంరక్షించిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడిగిన తర్వాత నా కుమారులు ఎలా ఉండాలో మన కోసం రాశాడు కదా. మరి రాసిన దాన్ని నెరవేరుస్తున్నామా, నెరవేర్చకుండా చనిపోతున్నామా? చనిపోయే ముందు నెరవేరుస్తున్నానని చెప్పిన ఆయన మనం చనిపోతా ముందు చెప్పవలసిన మాట, ఈ మాట చెప్తున్నామో లేదో ఒకసారి దయచేసి ఆలోచించండి. 4వ వచనంలో ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమే దయా సంకల్పం చొప్పున మనలను దయ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులు స్వీకరించటకే మనలను ముందుగా అండర్లైన్ చేసుకోండి, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, ప్రభు యేసుక్రీస్తుని కూడా నిర్ణయించుకుని ఎందుకంటే మన కోసం బలైపోవాలి, మన కోసం ఆయన ఏం చేయాలి, లేఖనాన్ని నెరవేర్చాలి. లేఖనాన్ని నెరవేర్చాలంటే సామాన్యమైన పని కాదు. దాహం ఎత్తంటే చేతి చిరకనేస్తుంటే ఆయన స్వీకరించలేదు. చంపేస్తుంటే వీరేం చేయొచ్చునో వీరేం అన్నాడు. అంటే ఒక తల్లిని వదిలేస్తుంటే అమ్మా తల్లి అని బాధ్యత ఇస్తున్నాడు. ఒక దొంగ రక్షించమంటే రక్షించాడు. అలాగే దేవుడు చెయ్యి విడిచిపెడుతుంటే అది ఓర్చుకోలేకపోతున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు. అంటే ఆయన ప్రతి లేఖను నెరవేర్చడానికి భూమి మీద ఎంత నలుగుపోయి ఒకసారి దయచేసి ఆలోచించండి. అలాగే క్రైస్తవులుగా మనం కూడా దేవుని వాక్యం ఎరిగిన మనము మన కోసం రాయబడింది ఏమని, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని ఎలా ఉండాలని నిర్ణయించుకుని మనము తన ఎదుట ఏమన్నాడు అక్కడ, పరిశుద్ధులమును నిర్దోషులం. అంటే మనిషి పాపం చేయకుండా పవిత్రతో బ్రతుకుతూ నెక్స్ట్ ఏమన్నాడు, ఏ దోషం లేకుండా నిర్దోషమైన వాళ్ళని జగత్తు పునాది వేయడంపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు? తండ్రి దేవుడు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే కనుక ఆయన లేఖనాలన్నీ నెరవేర్చాడు కదా, అన్ని నెరవేర్చాడు కదా. మోసే ధర్మశాస్త్రం నెరవేర్చాడు, క్రీస్తులు నెరవేర్చాడు, ప్రవక్తల గ్రంథాలు నెరవేర్చాడు. ఇన్ని నెరవేర్చిన ఆయన 39 పుస్తకాల్లో రాయబడినన్ని నెరవేర్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం రాయబడిన ఈ ప్రవచనం మన జీవితంలో నెరవేరుస్తున్నామా, నెరవేర్చట్లేదు ఒకసారి దయచేసి ఆలోచించండి. ఈరోజు నేను పరిశుద్ధంగా బ్రతికాను అని చెప్పుకునే ఎంతమంది? ఈరోజు నేను నిర్దోషత్వంగా అండి, ఏ దోషం లేనివాడుగా అంటే నాలో పాపం చూపించడానికి ఈరోజు ఏ వ్యక్తికి అవకాశం ఉండకుండా, ఎందుకంటే దేవుడు అని చూస్తున్నాడు కాబట్టి నేను అంత భయం కలిగి భక్తి కలిగి బ్రతికిన, ఎందుకంటే నా కోసం రాశాడు కదా. ఏం రాశాడనంటే జగత్తు పునాది వేడుకుని నేను ఎలా ఉండాలి ఎందుకంటే ప్రతిరోజు పరిశుద్ధులను నిర్దోషులై ఉండాలి. మరి ఇది మనకు ఆలోచించట్లేదా? ఏదో సిలువ మాటలో కేవలం ఇలాంటి రోజు ఆలోచించుకుని ఇది టైం పాస్గా వదిలేసుకుని చదివేసుకుని స్టేటస్లు పెట్టే అనుకున్నారు. ఇవి లేఖనం నెరవేరాలంటే ఎంత కష్టం. లేఖనం నెరవేరాలంటే ఆయన ఎంత కరెక్ట్గా బ్రతికితే లేఖనం నెరవేరుతుంది. మన కోసం రాయబడిన లేఖనాన్ని నెరవేరుస్తూ బ్రతుకుతున్నామా, నెరవేర్చకుండా బ్రతుకుతున్నాం అనేది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం అందరం ఏం చేయాలి, ఒకసారి ఆలోచించాలండి. మీరు అందరూ ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? అందరితో ఎలా ఉండాలంట, సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయండి, ప్రయత్నించండి అని చెప్పేశాడు. అందరితో సమాజంలో వీళ్ళంటే నాకు పడదు, వాళ్ళంటే పడదు, వీళ్ళతో నాకు విభేదము, వాళ్ళంటే పడదు, వాళ్ళతో నేను మాట్లాడను, వీళ్ళతో మాట్లాడను, వాళ్ళు క్షమించలేను, వీళ్ళు క్షమించలేను. ఇదా క్రైస్తవ లక్షణం అంటే? ఇదా నీ గురించి రాశాడంటే దేవుడు? ఇది కాదండి. దయచేసి దేవుడు నీ కోసం రాసింది ఏంటంటే కనుక నువ్వందరితో సమాధానమును నెక్స్ట్ ఏం కలిగి ఉండాలంట, పరిశుద్ధత కలిగి ఇండుటకు ఏం చేయాలి, ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభువుని యేసుక్రీస్తుని ఎవరైనా చూడాలనుకుంటే, ప్రభువుని యేసుక్రీస్తు కలుసుకోవాలంటే కన్ను మూసిన తర్వాత, తండ్రి అయిన దేవుని హత్తుకోవాలంటే, తండ్రి అయిన దేవుడికి వెళ్ళాలన్నా, పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా భూమి మీద పరిశుద్ధత లేకుండా చనిపోయారా,
లేఖనం నెరవేర్చకుండా చనిపోయారు. లేఖనం నెరవేర్చకుండా చనిపోయారా, మీకు ప్రభువుని చూడడానికి ఏం లేదంటే అర్హత లేదు. ఎందుగురించి అంటే మీకోసం రాసిన దాన్ని మీరు ఏం చేయట్లేదు, నెరవేర్చకుండా చచ్చిపోతున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్ని సమాప్తం ఏం చేయని చెప్పిన తర్వాత అదే అన్నాడు కదా యోహాను సువార్త 19వ అధ్యాయంలో, అన్ని సమాప్తం అయిపోయిందంటే అప్పటికే, కానీ ఇది నేను నెరవేర్చున్నాను అన్నాడు. చూడండి ఆయన 19వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుతాం. అటు తర్వాత సమస్తమును, అప్పటికేమైంది, అప్పటికి అన్ని సమాప్తం అయిపోతుంటే ఇంకా ఉందంటే ఏంటిది బ్యాలెన్స్, దప్పికొనుచున్నాననే మాటను కూడా నెరవేరుస్తున్నాడు ఆయన. అంతటా అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు ఇంకా లేఖనం ఏదో ఉంది, ఈ నెరవేర్చాల్సిన లేఖనం ఏంటంటే నేను దప్పికొనుచున్నాను అని చెప్పేశాడు. ఒక్కొక్కసారి ప్రతిరోజు మనం బ్రతుకుతున్న జీవితంలో, ప్రతిరోజు మనం మాట్లాడుతున్న జీవితాల్లో, ప్రతిరోజు మనం నడుస్తున్న జీవితాల్లో, ప్రతిరోజు లోకంలో తిరుగుతున్న జీవితంలో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ తప్పు చేసినందుకు ఆన్ ది స్పాట్ నేను చచ్చిపోతే కనుక ఖచ్చితంగా పరలోకమే. కారణం ఏంటంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని నేను చూడలేను. మీరు పరిశుద్ధులు నిర్దోషులైన వాళ్ళని జగత్ పునాది వేయబడిపోయి నిర్ణయిస్తుంటే ఈ నిర్ణయించిన దాని ప్రకారంగా ప్రతిరోజు భయము వణుకుతోటి ఎంతమంది బ్రతుకుతున్నారు. అలా బ్రతికిన వారు ఏం చేస్తానంటే లేఖనాన్ని నెరవేరుస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఎరగాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవ హృదయం ఏంటో చెప్పేశాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఎందుకంటే ప్రజలు పరిశుద్ధత ఉండాలని, కానీ అసలు పరిశుద్ధత లేకపోతే దేవుడు ఈ రోజే నన్ను అడుగుతుంటే, ఈ రోజే దేవుడు నన్ను పిలిస్తే నా పరిస్థితి ఏంటని భయం ఉందానంటే ఈనాడు క్రైస్తవుల్లో భయం లేదండి. సిలువలో పలికిన మాటని ఏదో నామకార్థంగా ఆలోచిస్తున్నారు, కానీ దీని వెనకాల ఉన్న ఈ మాట మనకి ఏం నేర్పుతుందో ఏం చేయట్లేదు, ఆలోచించట్లేదండి. అది చెప్పేశాడు. ఏమని? 21వ వచనం. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది అది మనుషుని ఏం చేస్తుందంట, అపవిత్రపరచును. మనుషులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని ఏం చేయను, అపవిత్రపరచును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ లోపలోంచి బూతులు వచ్చినాయి అనుకోండి, అవతలకి ఏం చేస్తున్నామంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నామని అంటే ఆ మాట దేవునికి ఎలా కనపడుతుందంటే అపవిత్రంగా కనపడుతుంది. అపవిత్రపరచునేది అంటున్నాడు. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి ఏమొస్తున్నాయంట, దురాలోచనలు ఉన్నాయా, లేఖ నెరవేర్చట్లే. ఏ రోజు? ప్రతిరోజు నేను లేఖన నెరవేర్చకపోతే 33వ సంవత్సరంలో ప్రతిరోజు ఆయన బ్రతికింది లేఖనాలు నెరవేర్చడానికే. అంత సీరియస్గా, అంత సిన్సియర్గా భూమి మీద తన బ్రతుకుని అలా కొనసాగించిన ఆయన రక్తంలో మనకు కడిగింది లేఖనం నెరవేర్చకుండా బతకడానిక. దురాలోచనలు వస్తున్నాయా, నువ్వు ఇంకా మారలేదు. దురాలోచనలు వస్తున్నాయా, నువ్వు లేఖనం నెరవేర్చలేవు. అదే అన్నాడు అక్కడ. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోపములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, ఇవన్నీ ఏంటంట, మత్సరమును, దేవదోషనియు, నెక్స్ట్ ఏమన్నాడు, అహంభావను, అవివేకములు వచ్చును, ఈ చెడ్డవనియు లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పిను అని చెప్పేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత నేను లేఖనాలు నెరవేర్చడానికి వచ్చిన ఆయన చెప్తున్న మాట ద్వారా మనకి ఏం అర్థమవుతుందంటే కనుక మనం కూడా నెరవేర్చవలసిన లేఖనాలు ఉన్నాయి, మనం కూడా పాటించవలసిన లేఖనాలు ఉన్నాయి. మనం కూడా కన్ను మూసేలోపు నాయన నా కోసం ఏం రాసావు, జగత్ పునాది వేయబడి ప్రేమ చేత నన్ను ఏర్పాటు చేసుకుని నీ ఎదుట నేను ప్రతిరోజు జగత్ పునాది వేయబడి ఎలా ఉండాలి, నేను పరిస్థితులు నిర్దోషం ఉండాలనే మాట చనిపోతూ చెప్పలేమనంటే నాయన ఈ లేఖనాన్ని నేను నెరవేర్చి చచ్చిపోతున్నాను. ఆ చెప్పే గట్స్ ఎవరికి ఉన్నాయి, ఆ చెప్పేలా ఎలా బ్రతుకుతున్నారు, ఆ చెప్పేలాగా మన బ్రతుకు ప్రతిరోజు వెళ్తుందా? ఈ లోపల నుండి వచ్చి ఎప్పుడైతే పోయినవో, ఎప్పుడైతే నువ్వు మారావో ఈ లోపల నుండి రావండి. అంత పరిశుద్ధత, నీతి, భక్తి, ప్రేమ, దయ, సమాధానం, సాత్వికం, ఆశ, నిగ్రహం ఇలాంటివి వస్తాయి, కానీ ఇలాంటి కార్యక్రమాలు రావు. ఇలాంటి కార్యక్రమాలు వస్తాయంటే కనుక ఇంకా నువ్వు బాప్తిసంలో చచ్చిపోలేదు. సరిగా చచ్చిపోని పాము, సరిగా చావని పాముతో ఎంత ప్రమాదమో బాప్తిసంలో సరిగా కడగబడలేని వ్యక్తి, సరిగా మారుమనసు పొందలేని వ్యక్తితో అంత ప్రమాదం అండి. ఎందుగురించి అంటే లేఖనం నెరవేరుతుందా నీ జీవితంలో? ఇది ఖచ్చితంగా ఈ మాటను చూసి మనం ఏం చేసుకోవాలి, నేర్చుకోవాల్సిన విషయం. మరొకటి నేర్పిస్తుంది ఈ మాట అంటే రెండో విషయము యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు.
యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చెప్పేశాడు. అటు తర్వాత సమస్తమును అప్పటికేమైంది? సమాప్తమైన ఎరిగి. ఎవరు ఎరిగారు? యేసుక్రీస్తు వారు ఎరుగుతున్నారు. యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు దాహం వేస్తుందా? ప్రభువైన యేసుక్రీస్తు మనలాంటి భూమి మీదకి వచ్చిన తర్వాత దాహం వేస్తున్నా అన్నాడంటే ఏం నేర్పిస్తున్నాడు ఆ మాట అంటే కనుక అప్పటికే సిలువ ఎక్కినలో మొత్తం బాడీలోంచి బ్లడ్ అంతా ఏమైపోయింది? కారిపోయింది. ఆఖరికి ఏమైపోయిందంటే రక్తం నీళ్ళగా కూడా మారిపోయింది. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాయాలైన వెంటనే మనం పట్టించేది ఏంటిది? వాటర్. అంటే బాడీలోంచి బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు లేదా బ్లడ్ బయటకు వచ్చేస్తున్నప్పుడు వెంటనే వ్యక్తికి ఏమందిస్తాము? ఒక మానవుడిగా సహాయం చేసి వాటర్ అంటిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శరీరంలో ఉన్నారు. అంటే బాడీలోంచి బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తున్నప్పుడు లేఖన నెరవేర్చాలనే ఒక మాట అయితే, రెండో మాట శరీరంతో ఆయన ఉన్నాడు కాబట్టి దాహం వేస్తుంది. మనలాంటి శరీరం కదా, నేను కూడా మీలాంటి శరీరం కలిగిన వాడినే సిలువెక్కాను కాబట్టి నాకు కూడా దాహం వేస్తుంది అని చెప్తున్నాడు ఆయన. నాకు కూడా నీలాంటి మానవుడు కాబట్టి ఇదే దేహంలో నేను నలిగిపోతున్నాను, ఇదే దేహంలో నాకు బాధ వస్తుంది. ఒక మనిషికి బ్లడ్ బయటికి వెళ్ళిపోతుంటే ఆ టైంలో వేసేది ఏంటంటే దాహము, ఇది నాకు కూడా వేస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపిస్తున్నారు. అసలు ఏంటి ఈ దాహం వెనక అర్థం ఏంటంటే కనుక చెప్పారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుంచి చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి దాహం అని అంటే భౌతికమైన దాహమే కాదని ఆయనకు ఉన్నది. ఏ దాహం అని అంటే కనుక చెప్పేశారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం. నేను ఆకలి కొంటిని. ప్రభువైన యేసుక్రీస్తు ఆకలి కొన్నారా? మనకులాంటి శరీరం కాబట్టి ఆయన ఆకలేసింది. అదే అన్నాడు అక్కడ, నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టిద్రి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిద్రి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దాహం వేస్తుందంటే ఖచ్చితంగా వేస్తుంది. ఎందుకు? మనలాంటి శరీరంలో ఉన్నాడు. ఆయనకి ఆకలి వేస్తుందంటే మనలాంటి శరీరంలో ఉన్నాడు, ఆకలి వేస్తుంది. దాహం ఇచ్చిద్రి, పరదేశిని ఏంటిని అంటే ఈ దేశ కానివాడకుంటుని, నన్ను ఏం చేసుకున్నారు? చేర్చుకుంటుని. దిగంబరుని ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగుని ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల ఇంటిని, నా యుద్ధకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు ప్రభువా అని అన్నారు చూడాలి. అందుకు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పుకొని నుండి చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం నుండి చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరు నుండి చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగం ఏంటని చెరసాలు ఉంటే చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడుగును అని చెప్పేసి ఇదంతా భౌతికంగా ఆలోచిస్తున్నాం మన అందరం. కానీ దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటంటే ఈ మాట శిలువలో మాట్లాడుతున్నాడు అని అంటే దాహం అంటే భౌతికమైన దాహం కాదు, వస్త్రాలంటే భౌతికమైన వస్త్రాలు కాదు, రోగం అంటే భౌతికమైన రోగం కాదు, మీరు ఎవరికి చేశారో అది నాకు చేసినట్టు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్న దాహం ఏంటంటే శరీర దాహమే కాకుండా ఆయనకు మరొక దాహం. అదే మాట్లాడతాడు కింద ఏమని, అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులో అంటే ఒక సహోదరుడి దాహం వేస్తే ఈయన దాహం, ఓ సహోదరుడికి ఆకలి వేస్తుంటే అది ఈయన ఆకలి, ఓ సహోదరుడు వస్త్రాలు లేకుండా ఉండటం అంటే ఇది ఈయనకి వస్త్రాలు లేకుండా ఉండడం, ఒక సహోదరుడికి రోగం వస్తుంది అనుకోండి ఇది ఈయనకి వస్తున్నట్టుగా వీలవుతుంది. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే తన సహోదరుల పట్ల ఇతరుల పట్ల రక్షించే ఆత్మల పట్ల భారం కలిగిన దాహమే కానీ ఇది భౌతికమైన దాహం కాదు. అంటే భౌతికమైన దాహమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆత్మల పట్ల దాహం కూడా ఉందని ఈ మాట ద్వారా నేర్పుతున్నాడు చూడండి. అదే అన్నాడు అక్కడ 40వ వచనంలో. అందుకు రాజు ఏమన్నాడు చూడండి, మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులో ఒకరికి మీరు చేసిత్రి కనుక నాకు చేసిత్రి అని చెప్పేస్తున్నాడు. అంటే మీరు ఎవరు చేస్తున్నారో వీళ్ళకి చేస్తున్నారో అంటే మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులు చేస్తున్నారంటే మీరు నాకు చేస్తున్నారు అన్నాడు. అంటే ఇతని దాహం వేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారికి వేస్తుంది, ఇతను వస్త్రం లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారు, ఈయనకి వాళ్ళకి ఆకలేస్తుంటే ఈయనకి ఆకలేస్తుంది. ఇదే గుణాలు మనకు ఉన్నాయా? ఎవరైనా రోడ్డు మీద వస్త్రాలు వేస్తున్నప్పుడు కానీ నాకు ఉన్న ఎక్స్ట్రా వస్త్రాలు వాళ్ళకి ఇద్దామని కానీ వాళ్ళ కోసం నా ధనాన్ని ఖర్చు పెడదామని ఈ ఉద్దేశాలు మీకు ఉన్నాయా? ఇది ఖచ్చితంగా ఎరగాలండి. ఇందు గురించి అంటే కిందకి మాట్లాడేస్తున్నట్టు చూడండి. 42 నేను ఆకలి కొంటిని, నాకు భోజనం పెట్టలేదు,
మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పుకుంటే మీరు నాకు దాహమే లేదు. ఎవరైనా రోడ్డు మీద నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కానీ లేదా వాళ్ళకి భోజనం పెట్టలేని పరిస్థితి ఉందంటే కనుక మీరు ప్రభువైన యేసుక్రీస్తు పెట్టట్లేదు అని అర్థం. ఎందు గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆకలి ఏంటంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారికి మీరు చెయ్యకపోతే మీరు నాకు చేయలేనట్టు అంటున్నాడు ఆయన. మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పుకుంటేనే మీరు నాకేమవ్వలేదు. శిలువలో కూడా ఆయన దాహం అవుతుంటే దాహం ఇవ్వలేదండి. అలా దాహం ఇవ్వలేదు. పరదేశం ఉంటే మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరం అంటే మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగుని చెరసాల ఉంటుంది మీరు నన్ను చూడ రాలేదని చెప్పి నువ్వు ఎవరైనా బాగోపోతే మనం వెళ్తున్నామా? వెళ్ళట్లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు బాగోలేనప్పుడు వెళ్ళట్లేదని అర్థం. అంటే ఇక్కడ మనకి ప్రభువైన యేసుక్రీస్తు ఎంత కరెక్ట్గా ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి ఆయన. 44 అందుకు ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలి గుండుటైనను దప్పికొండుటైనను పరదేశం ఇదే కదా ఈనాడు చాలా మంది చెప్తారు. అంటే నువ్వు ఎప్పుడు వచ్చావునైనా నేను మీకు చేద్దాం అనుకుంటే నువ్వు మా దగ్గరికి వస్తే కదా చేద్దాం, నువ్వు మాకు కనపడితే కదా చేద్దాం, నిజంగా నీకు బట్టలు అయితే మేము ఇద్దాం కదా, దాహం వేస్తే మేము తీద్దాం కదా, లేదా ఆకలిస్తే మేము అన్నం పెడతాం కదా అంటారు. ఈయన ఆనాడు అలా అన్నారు చూడండి. అక్కడ దప్పికొనుటైనను ఆకలి కొనుటైనను పరదేశి ఉండుటైనను దిగంబరి ఉండుటైనను రోగి ఉండుటైనను చెరసాలో అంటే జైల్లో చెరసాలో ఉండుటైనను నీకు ఉపచారం చెయ్యకపోతామని ఆయన అడిగాడు. అందుకు ఆయన మళ్ళీ అన్నాడు చూడండి, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనను మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదు అంటే ఎవడైనా ఆకలేస్తుంది అన్నం పెట్టలేని క్రైస్తవుడు కాదు. ఆయనకున్న ఆంతర్యం మీకు అర్థమైందా? అదే అంటాడు అక్కడ, ఒక్కనికైనా మీరు అలా చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును అని చెప్పేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆహారం, ప్రభువైన యేసుక్రీస్తు వారి దాహం ఏంటంటే ఇది భౌతికమైన దాహం కాదు, ఇతరుల పట్ల ఆత్మల పట్ల తండ్రి యొక్క ఆంతర్యం ఏంటి, ఈయన యొక్క ఆంతర్యం ఏంటి అనేది వివరిస్తున్నాడండి ఆ మాటలు. అందుకోసం నేను దప్పికొన్నా కానీ నాకు ఎవరు దాహం ఇవ్వట్లేదు, నేను ఆకలి కొన్నాను ఎవరు అన్నం పెట్టట్లేదు, నేను వస్త్రహీనుడే అన్నాను నాకు ఎవరు బట్టలు ఇవ్వలేదు, నేను పరదేశం నన్ను ఎవరు చేర్చుకోలేదు, నేను చెరసాలు ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేదు ఆదుకొనలేదు అంటున్నాడు. అంటే ఈనాడు చాలామంది ఇది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారని పౌలు గారు కూడా చెప్పారు చూడండి. అపోస్తలుల గారు 20 నుంచి చదువుదాం. అపోస్తలుల గారు 20 ఒక సమాచారం తెలియజేశారు. నా అవసరం నిమిత్తమును ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా మనం సహాయం చేయట్లేదంటే ఎవరికైనా హెల్ప్ చేసే దశలో మనం లేమనంటే కనుక మీరు ముందే డిసైడ్ చేసుకుంటే నేను కష్టపడేది నా కుటుంబం కొరకు అయితే, 2 నాతో ఉన్న నా సహోదరుల కొరకు. అదే అంటాడు, నా అవసరం నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు ఏం చేసినాయంట, కష్టపడినవని మీకే తెలియను, మీరును ఏం చేయాలంట, నేను ఇలా కష్టపడ్డాను కాబట్టి మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనలను ఏం చేయాలి, సంరక్షింపవాలనియు పుచ్చుకుంటే ఇచ్చిన ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునే వాళ్ళని అన్ని విషయాలు మీకు ఏం చేశారు, మాదిరి చూపుని చెప్పిను అని చెప్పేశారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్న దాహము భౌతికమైన దాహమే కాకుండా ఆత్మలకి రక్షణ అందించాలనే దాహం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. ఇది మనకుందా? ఒక ఆత్మ నశించిపోతుంటే ఒక ఆత్మని రక్షించే బాధ్యత మనకుందా? ఒక ఆత్మ రోధిస్తుంటే నాకు వాక్యం అనే దాహం లేదు, వాక్యం అనే పాలు నాకు లేవు, ఈ వాక్యం అనే పాలు నాకు అందట్లేదు అన్నప్పుడు, పిల్లాడు ఎదుగుదల లేనప్పుడు, ఒక నశించిపోతున్న ఆత్మ నరకంలో రాగలన్నప్పుడు ఈ పాలు మనం పట్టిస్తున్నామా? ఈ దాహాన్ని మనం తీరుస్తున్నామా సమాజానికి? అంటే ఇది తీర్చలేని క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదగాలంటే రక్షణలో ఏం జరగాలండి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 2వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను ఇవన్నీ లోపల ఉన్న వాళ్ళు మానాలంటే నువ్వు సరైన పోలొట్టించే వాళ్ళకి ఆకలేస్తుంటే పిల్లోడు ఏడుస్తుంటే లేదా పిల్ల ఏడుస్తుంటే కనుక వెంటనే తల్లి ఏం చేస్తుంటే పోలొట్టేస్తుంది. అలాగే మనం లోపల ఎంతోమంది వాక్యం లేక నశించిపోతుంటే ఎంతమందికి మన ద్వారా వాక్యం అనే దాహాన్ని తీరుస్తున్నాం? అదే అన్నాడు అక్కడ. ఈ క్యారెక్టర్ మారాలంటే సరైన దాహం అందించాలండి మనం. అదే అన్నాడు అక్కడ. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్తమైన దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణలో ఏమవుతారంట, రక్షణ విషయంలో ఎదిగి నిమిత్తము ఆ పాలను ఏం చేయండి, అపేక్షించండి. వాక్యమనే పాలు పట్టించండి. ఎంతమంది పట్టిస్తున్నారు మీరు? నా ద్వారా ఈ వాక్యము చాలా మందికి అందుతుంది,
ఇదే వాక్యము నా ద్వారా అంది చాలా మంది రక్షించబడ్డారు, చాలా మంది యొక్క ఆత్మల యొక్క దాహాన్ని నేను తీర్చానని ఎంతమంది మీ నిజ జీవితంలో చెప్పుకుంటారు? ఇది మీ గురించి రాయబడిందండి. స్వార్థ ప్రకటింపవలసిన భారం మీ మీద మోపబడి ఉన్నదని రాయబడిన కార్యక్రమం పట్ల కూడా మనకి బాధ్యత లేదంటే, అంటే ఇతరుల దాహాన్ని తీర్చే బాధ్యత మనకు లేదని అంటే ఆత్మల పట్ల మనకి ఎంత దాహం ఉంది ఇది ఖచ్చితంగా ఎరగండి. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తారు? బతుకుండి తిరిగి లేచినారు ఏం చెప్తాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన ఎప్పుడేం చేశాడు ఈ మాట? ఈ సువార్తను ప్రకటించడని చెప్పిన ఆయన ఈ మాట చెప్పక ముందే, ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పకముందే ఏం చేస్తారనంటే ఆయన స్వయంగా ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతంలో ఒక మధ్యాహ్న దినంలో సమరయ ప్రాంతానికి వెళ్తాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సమరయ ప్రాంతంలో ఒక ఊరికి వెళ్తాడు. ఎక్కడంటే సుకారను ఊరు. సుకారను ఊరిలోకి వెళ్తుంటే అక్కడ ఎక్కడ ఆయన అలసిపోతాడంటే యాకోబు బావి దగ్గర అలసిపోతాడు. అక్కడ ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ ఎవరు? సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి నాకు దాహం ఇమ్మంటారు. ఆ దాహం ఎందుకు అడిగాడో కూడా చెప్పేస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమరయ స్త్రీకి మాటలు డిస్కషన్ రాశాడు. అక్కడ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు, జరిగిన మాటల సందర్భంలో దేని గురించి ప్రస్తావన తెచ్చాడు చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక భౌతికమైన దాహం అడుగుతూ ఆ దాహంలో ఉన్న ఆంతర్యం ఏంటి చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చిన కనుక యాకోబు తన కుమారుడైన యేసోపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చాడు అంటాడు. సుకారను ఊరి అక్కడ యాకోబు బావి ఎండినో కనుక యేసు ప్రయాణం వల్ల ఏమైపోయాడంట అంటే చాలా ప్రయాణాలు చేస్తున్నాడు కాబట్టి అలసిపోయాడు. అలసిన రీతిని ఆ బావి ఎత్తుకు వచ్చాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయింది, మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నము ఒక బావి దగ్గర కూర్చున్నాడో ప్రయాణం చేసి అలసిపోయిన యేసు. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికి ఇమ్మని ఆమెను అడిగాడు. ఆవిడేమో నీళ్లు తోడుకోవడానికి వచ్చింది, అంటే చేదుకోవడానికి వచ్చింది, అంటే ఇంటికి పట్టుకెళ్ళాను ఒక బావిలోంచి. ఈ బావిలోంచి నాకు దాహానికి ఇవ్వి అని సమరయ స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారంటే ఆయన కూడా ఈ దేహంతో ఉన్నవాడు ఏమైపోయాడు? అలసిపోయాడు. అదే అన్నాడు కిందకి 7వ వచనం. 8వ వచనం. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఎక్కడికి వెళ్ళారంట? ఆయనలో ఊర్లోకి పంపించాడు. ఊర్లోకి వెళ్ళి ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు, ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదులే కదా, యూదుడవైన నీవు సమరయ స్త్రీనే నన్ను దాహమకెమ్మని ఎలా కొడుచున్నావు? ఎందుకంటే యూదులకి ఏముంటుంది? పక్షపాత ధోరణి ఉంటుంది. వాళ్ళంటే మాకు పడదు, వీళ్ళంటే పడదు, ఎందుకంటే ఆ జాతితో మా జాతికి ఏంటి సంబంధం అనే ఉద్దేశాలు ఉంటాయి. అంటే యూదులు సమరయ స్త్రీతో అంటే సమరయులతో అంత కనెక్టింగ్ ఉండరు. ఎవరంటే లేదు కాబట్టి అసలే సమరయులను ఈ సమరయ స్త్రీ నన్ను నువ్వు ఎలా అడుగుతున్నావు అంటుంది ఆ స్త్రీ. యూదులమైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహముకిమ్మని ఎలా అడుగుతున్నాను ఆయనతో చెప్పను. ఎలా అనగా యూదుల సమరయులతో సాంగత్యము చేయరు, అందుకోసం అడుగుతుంది ఆవిడ. అందుకు యేసు నువ్వు దేవుని వరమును నాకు దాహంకెమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారో నువ్వు ఎరగాలన్నాడు. ఎవరితో? సమరయ స్త్రీతో. అంటే సమరయ స్త్రీ ఒక భౌతికమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు దాహం తీరుస్తుందంటే ఇది ఏ దాహమో చెప్పేస్తున్నాడు ఆయన. ఎవరైతే తండ్రిని ఎరితో అన్నాడు చూడండి అక్కడ 10వ వచనం. అందుకు యేసు నేను అడుగుతున్నానంటే ఇది ఏ వరం అని అంటే సమరయుల్లో ఉన్న నీ దగ్గరకు వచ్చింది ఏ వరం అంటే దేవుని వరం. సమరయ్య నీవు దేవుని వరమును నాకు ఏమడుగుతున్నాడంట? దేవుని వరాన్ని నాకు దాహంకెమ్మని నిన్ను అడుగుతున్నవాడెవడో? అడుగుతున్నది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమడుగుతున్నాడు? దాహం అడుగుతున్నాడు అంటే ఇది ఏమడుగుతున్నాడు? ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడు? ఇది వరము అని చెప్పేస్తున్నాడు. నిన్ను అడుగుచున్నవాడెవడో అంటే అడుగుతున్నది ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు. ఏమడిగాడైనా? దాహం అడిగాడు. దాహాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నాడు? దేవుని వరంగా రిప్రజెంట్. ఆ దాహము భౌతికమైన దాహం కాదు. అదే మాట్లాడేశాడు. నిన్ను అడుగుచున్నవాడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదావు. ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుదావు. ఏమని? ఆయన ఏమిస్తాడు నీకు? జీవజలం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దాహము ఇమ్మని అడుగుతున్నాడంటే నీకు ఏ దాహం ఇస్తాడంటే, నువ్వు నిజంగా ఆ దాహం ఆయనకి ఇస్తే కనుక నీకు ఏ దాహం ఇస్తాడంటే జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పిను అని చెప్పేశాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు
ఇచ్చేది ఏ నీళ్లు అని అంటే కనుక జీవజలాలు. ఇది తాగితే కనుక అసలే వీళ్ళేమవరంటే ఎప్పటికీ చనిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభువైన యేసు చెప్పేది జీవవాక్యం అనే జీవ జలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటాను చూడండి ఏమని, అయ్యా ఈ బావి లోతైంది, చేదుకుంటకు నీకేమీ లేదే. ఆ జీవజలం ఎలాగూ అంటే జీవజలం అంటే ఎక్కడ ఉంటుంది అనుకుంటుంది, నీకు ఎలాగో దొరుకును? తానును తన కుమారులను పశువులు నీ బావిలోని నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రేని యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని అన్నాడు. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు. ఏ నీళ్లు? ఈ భౌతికమైన నీళ్ళు తాగితే మీరు ఎప్పటికైనా దాహం వేస్తుంది, దాహం తీరిన కొంచెం మీకు ఏం చేస్తుంది? దాహం వేస్తుంది. కానీ నేనిచ్చి నీళ్లు తాగారా? అదే నడిచండి అక్కడ. ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా తప్పుకొనను, నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎవడును దప్పికొనడు అని చెప్పేశాడు. దప్పికొన్న ఈయనే ఏమన్నాడు? నేనిచ్చే నీళ్ళు మీరు తాగారా, మీరు ఎప్పటికీ దప్పుకొనరు అన్నాడు. దప్పికొనడు, నేను వానికి ఇచ్చే నీళ్లు ఏంటిదంట? నిత్య జీవము. అంటే వాళ్ళు నిత్యము జీవించే అవకాశం ఏ నీళ్ళ ద్వారా వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు అనే నీళ్ళ ద్వారా వస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుకి నీళ్ళు ఇస్తే నీకు ఏ నీళ్ళు ఇస్తాడో? జీవజలం. ఈ మాట మీకు అర్థమైందా? మీరు ఈ నా సహోదరునికి ఇస్తే నేను మీకేమిస్తాను? నిత్య జీవమనే నీళ్లు, జీవజలమైన నీళ్ళు ఇస్తాను. జీవజలం నీళ్ళు ఇవ్వాలంటే ఈ నా సహోదరులకి, మిక్కులైన ఈ నా సహోదరులకి ఇస్తే మీరు నాకు ఇచ్చినట్టు. సమరయ స్త్రీ నాకు ఇచ్చింది అనుకోండి, సమరయ స్త్రీకి నేనేమిస్తాను? జీవజలం అని ఇస్తాను. అలాగే మీరు లోకల్ ఎవరైనా దాహం వేస్తారంటే దాహం తీర్చారనుకోండి, ఆత్మను రక్షించారనుకోండి, లేదా భౌతికమైన దాహం అన్నా మీరు తీర్చారనుకోండి, మీకు ప్రభువైన యేసుక్రీస్తు నిత్య జీవం అనే నీళ్ళు ఇస్తారు. అంటే నేను దప్పికొనుచున్నానంటే దాని యొక్క ఆంతర్యం చెప్పేస్తాడు. ఆ మాట యొక్క ఆంతర్యం, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి ఏమై ఉందంటది? నీటి బొగ్గగా ఉండిన ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను దప్పికొనకున్నట్లు, చేదుకొండకి ఎంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని. ఇంకా ఇవిడికి అర్థమైందంటే అర్థం కాలేదు. ఏంటి ఇది? ఇంకా భౌతికమైన నీళ్ళు అనుకోవడం. ఆయనము నేను ఇచ్చే నీళ్ళు తాగితే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్య జీవానికి వెళ్తారు అని చెప్తున్నాడు. మనం కూడా అండి సమరయస్రాయిలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి భౌతికమైన దాహం తీర్చే అవకాశం మనకి ఇప్పుడైతే లేదు. మనకు తీర్చే అవకాశం ఉంది. ఎలా తీర్చొచ్చు? ఎవరికైనా అలుపులకి ఇచ్చామా? ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చాం. ఎవరైనా ఆత్మలు రక్షిస్తున్నామా? అది కూడా ఎవరికి ఇచ్చేసాం? ప్రభువైన యేసుక్రీస్తుకి ఇచ్చాం. ఎవరైనా ఆదుకున్నామా? దుప్పట్లో మంచి పెట్టామా? ఎవరికైనా ఆహారం పెట్టామా? ఏది చేసినా ఇదంతా ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ అకౌంట్లోకి వెళ్ళిపోతే మనకు ఆయన ఏమిస్తారంటే అది చేసిన కార్యక్రమాలు అన్నిటి ద్వారా ఒకరోజు నిత్య జీవాన్ని ఇచ్చేస్తారు. అది ఇవ్వాలంటే నేను తప్పుకుంటాను, మీరు నాకేమివ్వాలి? అందుకోసమే నేను ఏమవుతున్నానంటే లేఖనము నెరవేరినట్లు నేనేమవుతున్నాను? దప్పికొనుచున్నాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దాహం వేస్తుంటే దాహం తీసే ప్రపంచం ఈనాడు లేదు. ప్రపంచమే ఆనాడున్న ప్రపంచమే అలాగుంటే ఈనాడున్న క్రైస్తవము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దాహాన్ని తీరుస్తుందా? ఆయన దప్పికొంటుంటే ఎవరైనా నీళ్ళు ఇస్తున్నారని అంటే ఇచ్చేవారు కూడా సమాజంలో కనపట్లేదండి. ఏమని? ప్రభు అంటే మాకు ఇష్టం, ప్రభు కావాలి మాకు, ప్రభు మా రోగాలు తీర్చాలి, ప్రభు మా అప్పులు తీర్చాలి, ప్రభు మాకు సమస్యలు లేకుండా తీర్చాలి, ఇబ్బందులు లేకుండా తీర్చాలి, సమస్యలు రాకూడదు, శోధనలు రాకూడదు, ఇబ్బందులు రాకుండా అంటారు. కానీ ప్రభు చెప్పిన ప్రకారం మనం చేస్తున్నామనంటే ఇది చేయట్లేదంటే. లోకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 46వ వచనం. లోకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 46వ వచనంలో ఒక సమాచారం చేశాడు. ఏమని? నేను చెప్పిన మాటల ప్రకారము, చదవాలి గట్టిగా, నేను చెప్పిన మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభువా, ఈనాడు ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసిన, ప్రభువా ప్రభు అని దేవుని నామస్మర చేసిన, ఎంత ప్రభువుని యేసుక్రీస్తుని ఎంత కీర్తించినా ఖ్యాతించినా కేవలం మాటల ద్వారా జరిగినా అసలు నీ మాట ఎండ ప్రభువుని యేసుక్రీస్తు. ఎందుకంటే ప్రభువా ప్రభువా నన్ను పిలిచిట ఎందుకు? నా యొద్దకు వచ్చి మీరేం చేయాలి? నా మాటలు విని నేను ప్రపంచానికి నీళ్ళు ఇవ్వమంటున్నాను, నేను తప్పుకుంటే నాకు దాహం తీర్చమంటున్నాను. నాకు దాహం తీర్చే మీరు లేరే, నేను మీ దాహాన్ని అలా తీస్తాను. మనం నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ తిరిగి నీళ్ళు ఇస్తామంట. అంటే చేసిన ఉపకారానికి ఏం చేస్తాం? తిరిగి ప్రతి ఉపకారం చేస్తాం మనం. అలాగే ప్రపంచంలో ఎంతో మంది దాహంతో ఉంటే, నశించిపోతుంటే, ఎంతో మంది భౌతికమైన వాటిని కూడా తాగలేని పరిస్థితిలో ఉంటే ఎంతమందికి మనం దాహం ఇస్తున్నాం? అదే అన్నాడు అక్కడ, అని పిలిచుడు నన్ను ఎందుకు? నా యొద్దకు వచ్చి
నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు ఎవని పోలిండునో మీకు తెలియజేతును అని చెప్పేశాడు. అంటే ప్రభువా ప్రభు అని పిలవడం కాదు, కానీ ప్రభు చెప్పిన మాట ప్రకారం ఏం చేయాలి, చేసేవాడే కావాలి, కానీ ప్రభువా ప్రభు అని పిలిచేవాడు కాదండి. నాడు సమాజంలో చాలామంది రోధిస్తున్నా వేధిస్తున్నా, అసలు మన భక్తి అనే పదానికి అర్థం తెలుసా? దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రని, వారి ఇబ్బందులు ఏం చేయాలి, పరామర్శించడం, పరామర్శించినట్టు మనం. ఈ సంగతి మీరు ఎరిగితే కనుక ప్రపంచాన్ని పరామర్శించేస్తారు మీకు తోచినంత వరకు. ఇది అర్థమవట్లేదంటే ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క దాహం తీర్చే కుమారులు ఎంతమంది, దాహం తీర్చే క్రైస్తవులు ఎంతమంది. నాడు యేసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు పంపిస్తాడు? నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తాడు? ఆదరణకర్త వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? మేము సర్వసత్యంగా నడిపిస్తాడని యోహాను సువార్తలో చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అపోస్తులు కూడా ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు ఏం చేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? కొత్తైన ఆజ్ఞలు చెప్తాడు. అపోస్తలుల మొదటి వచనం చదువుదాం ఒకసారి. అపోస్తలుల మొదటి వచనంలో, ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేశాడు? ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన వరకు దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని గురించి తన మొదటి గ్రంథం ఏం చేశాడు? రచించేశాడు. ఏం చేయాలి, ఏం బోధించాలి. ఇదే బోధన మనకు అప్పగించేశాడు ఎవరంటే అపోస్తులు. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా ఆజ్ఞాపించాడు? వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడు. ఇచ్చిన సంగతులు మనకి ఇచ్చేసాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సంగతుల ప్రకారంగా మనం బ్రతికితే రాత్రనక పగలనక స్వార్థ ప్రయాణాల నిమిత్తము, దేవుని కార్యక్రమాల నిమిత్తము, ఆత్మను రక్షించే కార్యక్రమం నిమిత్తం మన రాత్రనక పగలనక దాహం వేసి చాలా ఎన్నోసార్లు పరిగెత్తి దాహం వేస్తే అప్పుడు అనాలి, దేవుడా నాకు దాహం వేస్తుంది. నీ కార్యక్రమాల్లో, నీ పనుల్లో, ఆత్మల భారం పట్ల, స్వార్థ అనే కార్యక్రమం పట్ల ఈ విషయాన్ని ఇంతలా చేస్తున్నందుకు నాకు దాహం వేస్తుందని చెప్పుకునే దినాలు మన జీవితంలో ఉండాలండి. అపోస్తులకు ఉన్నాయండి. రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. సర్వలోకానికి, సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే రాత్రనక పగలనక మనం పరిగెత్తి ప్రకటిస్తున్న మన శరీరాలు దప్పుకున్నాయనుకోండి, అప్పుడు చెప్పాలని మనం ఏమనంటే నేను దప్పికొనిచున్నానని మాట్లాడాలి. అలాంటి స్థితిగతులు రావాలి మనకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో ఒక సమాచారం తెలిసాడు. ఏమని? ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పుకులు, అంటే తినలేదు పరిస్థితి, స్వార్థ ప్రయాణాలు చేస్తే, ఆత్మల భారం పట్ల మనం తిరిగితే, ఆత్మలు రక్షించే బాధ్యత మనకుంటే, నాయన ఈ శరీరానికి ఇప్పుడు వేసింది ఏంటంటే దాహం. ఏంటి? ఈ దాహాన్ని నువ్వు తీర్చినాయనని చెప్పాలి. అలాంటి పరిస్థితి వచ్చి లేదన్నాడు అక్కడ. ప్రయాసంతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణలతోనూ, అంటే జాగరణ అంటే నిద్ర లేదు, తరచుగా జాగరణలతోనూ, ఆకలితోనూ, తరచుగా ఉపవాసాలు, అంటే తినలేని వాళ్ళు ఉపవాసాలు చేశారు. వాళ్ళు ఉపవాసాలతోనూ, చలితోనూ, కప్పుకోవడానికి వస్త్రాలు లేవు, దిగంబరత్వంతోనూ, ఇయే కదా ప్రభువైన యేసు బతకడం చేయమన్నాడు. చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకా చెప్పవలసినవు అనేకలు ఉన్నవి అని చెప్పేశారు. ఇవి మనకు జరగాలి. అవి జరుగుతున్నప్పుడు మనం చెప్పాలి ఏమనంటే, నాయన నేను రాత్రి పగలనకల్లా సర్వ సృష్టికి, సర్వలోకానికి సువార్త ప్రకటిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకేమవుతుంది? దాహం వేస్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పనిని ప్రారంభించిన కాడి నుంచి, ఆయన భూమి మీదకి వచ్చి పని ప్రారంభించిన కాడి నుంచి చివరి వరకు ఆత్మను రక్షించాలనే బాధ్యత ఆయన ఏమో లేదు, మర్చిపోలేదు. కాబట్టి అలాంటి తపనతోనే సిలువలో కూడా మాట్లాడుతున్నామేమంటే, నేనేమవుతున్నానంటే లేఖనము ప్రకారం నేను తప్పు. అంటే ఆయన ప్రారంభించిన కాడి నుంచి ఆయన సిలువ ఎక్కే వరకు, మరణించే వరకు ఆత్మల్ని, సిలువలో కూడా ఒక దొంగ నన్ను రక్షించమంటే కూడా అంటే ఆత్మల పట్ల ఎంత భారం, ఎంత సీరియస్ ఫోకస్ కలిగి ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే వాక్యం నేర్చుకుంటున్న మనము, ఆయనకి లాంటి శరీరం ఉన్న మనం కూడా ఇది సంగతి మనం ఖచ్చితంగా మర్చిపోకూడదు. మనము ఆత్మల భారం పట్ల నలిగిపోయి సమాప్తమైంది, మనం ఇంకా కంప్లీట్ చేస్తాం. ఇలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు చెప్పాలి, నేనేమవుతున్నానంటే దప్పుకొనిచున్నాను. ఈ పరిస్థితులు మనకు వచ్చేయాలండి. ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం అనేది ఏంటిది? ఒక చట్టం. ఆ ధర్మశాస్త్రంలో కీర్తనల గ్రంథము ఒక భాగం. ఈ భాగంలో ఉన్న ఒక వచనము ఏది? కీర్తనల గ్రంథంలో రాసింది. దాన్ని కూడా ఏం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? నెరవేర్చేశాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఎలా మాట్లాడతాడండి? ప్రవచన ప్రకారంగా ఆయనకి దాహం వేస్తుంది అన్నట్టు దావీదు గారు రాస్తూ చిరకని ఇమ్మంటాడు. ఎవరు? దావీదు గారు.
చిలకనేమంటే వాళ్ళు నాకు ఏమి ఇచ్చారు, చేదునిచ్చారు అని అంటాడు. చేదునిచ్చారు అన్నప్పుడు వాళ్ళు దావీదు గారు ఏం చేస్తారని అంటే వాళ్ళు శపింతాడు, శిక్షించమని కోరతాడు. ఎవరు? దావీదు గారు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా ఒక యూదుని తిడితే కనుక దేవుణ్ణి అంటే యూదుని తిడితే కనుక అతను శపించే హక్కు దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆనాడు ఉన్న యూదులకి ఇచ్చాడు. కానీ అదే యూదులైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వీరేం చేస్తున్నారు వీరెరుగురు అన్నాడు. అంటే దావీదులాగా శపించాలనుకోలేదు, తిట్టాలనుకోలేదు, దూషించాలనుకోలేదు. అదండి ప్రేమమూర్తి గుణం అంటే. అది ధర్మశాస్త్రాన్ని కంప్లీట్గా నెరవేర్చడం అంటే అది. ఇది ఎక్కడ ఉంటుందండి సమాచారం? కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 1-29 వచనాలు. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 1-29 వచనాలు. 69 1-29 వచనాలు చెప్పేసారు అక్కడ. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపము. నిలువ ఇయ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోచున్నాను. అగాధ జలముల్లో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచి చేస్తున్నవి. నేను మొరపెట్టి చేత అలసి ఉన్నాను. నా గొంతుకి ఏమైపోయింది? ఎండిపోయింది. గొంతుకి ఎండిపోయింది. నా దేవుని కొనకు కన్నిపెట్టు చేత నా కన్నులు ఏమైపోయింది? నిజంగా దావీదు గారు ఎలా వర్ణిస్తారు చూడండి. ఈ పరిస్థితులు మనకు జరుగుతున్నాయా నాయన, నేను ఆత్మల భారం పట్ల తిరుగుతూ నా గొంతు ఎండిపోయింది. నీ కొరకు అంటే నా దేవుని కొరకు కనిపెట్టి చేత నా కన్నులు ఏమైపోయాయి అంటే క్షీణించిపోయింది. నిర్నిమిత్తముగా నా మీద ఏమయ్యేవారంట చాలా మంది పగపెట్టేవారు ఉన్నారు. నా తల వెంట్రుల కంటే విస్తారంగా ఉన్నారు. పగపెట్టేవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారు? నా తల వెంట్రుల కంటే విస్తారంగా ఉన్నారంట. ఒకరితో ఉంటే మనకి ఏమైపోతున్నాం అంటే బాగా ఇబ్బందిగా వీలైపోతున్నాం. ప్రపంచమంతా ఒకవైపు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒకవైపు, ఈనాడు కూడా క్రైస్తవులు ఒకవైపు, లోకం ఒకవైపు అలాగ ఉండాలి. కానీ ఎంతమందిని మన శత్రువులు? ఒకరిద్దరా? ఆయనకి ఎంతమంది శత్రువులు అంట? ప్రభువైన యేసుక్రీస్తు వారికి తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు. ఇది దావీదు గారు వర్ణిస్తున్నారు. అబద్ధమును బట్టి నాకేమయ్యారు? శత్రువులై నా సంహరింపగోవారు అనేకులు. నేను దోచుకుందాన్ని, దావీదు మాట్లాడుతున్నాను, నేను దోచుకుందాన్ని నేను ఇచ్చుకోవలసి వచ్చిను. దేవా, నా బుద్ధిహీనత. దావీదు చెప్తున్నాడు చూడండి, నా బుద్ధిహీనత ఇది. మనం ఎన్ని పనులు చేస్తున్నామండి? నిజంగా దేవుని తెలియదా? గుర్తుపెట్టుకోండి, దావీదు దేవుని పట్ల నేను ఎలా ఉండదో చెప్పేస్తున్నాడు. నా ప్రార్థనలకు మరువే ఎన్నో కావు. ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారిని నా వలన సిగ్గు కలగనీకము. ఇశ్రాయేలు దేవా, నేను వెదుకువారు నా వలన అవమానం నొందకనీకము. నీ నిమిత్తము నేను నింద నొందిన వాడినైతిని. నీ నిమిత్తము సిగ్గు నా ముఖం కప్పెను. నా సహోదరులకు నేను ఏమైపోయాను? అన్యుణ్ణి అయిపోయాను. మన సహోదరులు ఏదైనా అన్నారు కూడా, ఇంట్లో వాళ్ళు ఏదైనా వ్యతిరేకంగా ఉన్నారనుకో, అదే బాధగా ఫీల్ అయిపోతాం మనం. నా సహోదరులు నేను ఎలా అయిపోయానంటే అన్యుడు అంటే ఎవరు? ఈయనకి నాకేం లేదు, సంబంధం లేదు. నా సహోదరులకు నేను అన్యుణ్ణి అయితే దావీదు గారు. నా తల్లి కుమారులకు నేను ఏమయ్యాను? నా తల్లి కుమారులు ఎవరో? నాతో పాటు మా అన్నకి, మా అక్కకి, మా చెల్లికి నేను ఏమైపోయాను అనుకున్నారో? పరుణ్ణి అయిపోయాను. పరుణుడు అన్న అర్థం ఏంటి? అసలు ఇతన్ని కుమారుడుగా స్వీకరించాను. పరుణ్ణి అయితేని నా ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? నా ఇల్లే నాకు ఏమైపోయిందంటే వ్యతిరేకం అయిపోయింది. నా ఇంటిని కూర్చుని ఆసక్తి నన్ను భక్షించున్నది. నేను నిందించిన వారు నిందలు నా మీద పడి ఉన్నవి. ఓ పోసము నేను కన్నీరు విడవు, అది నాకు నిందాస్పదం ఆయన. నేను గోడిపట్టు వస్త్రం కట్టుకున్నప్పుడు నాకు అది హాస్యాస్పదం అయితే గుమ్మంలో కూర్చోవడం, నన్ను కూర్చొని మాట్లాడుకుందరు. తాగుబోతులు నన్ను కూర్చి ఏం చేస్తారంట? పాటలు పాడుదురు. యెహోవా, అనుకూల సమయం నేను ప్రార్థించున్నాను. దేవా, నీ కృపాబాహుల్ని బట్టి, నీ రక్షణ సత్యం బట్టి నాకు ఉత్తరం ఇమ్ము అన్నాడు. ఇదంతా మాట్లాడుతూ 21లో మాట్లాడుతున్నా చూడండి. వారు చేదును నాకు అంటే దావీదు గారు వర్ణిస్తున్నారు. వారు నాకు చేదును నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పి అయిను అంటే ఈయన మాట్లాడుతున్నాడంటే ఇది ఈయనకి వర్తిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తుకి వర్తిస్తుందే మాట్లాడతాను. వారు చేదును నాకు ఆహారంగా పెట్టింది, వారు నాకు దప్పి అయినను ఏం చేస్తారంట? చెరకను తాగనిచ్చారు. అంటే ఆయన ఆకలేస్తుందంటే పెట్టవలసిన ఆహారంగానే ఏమి ఇచ్చారంట? చేదు ఇచ్చారంట. అప్పుడు అంటే చూడండి, వారి భోజనము నాకు ఇవ్వలేదు కదా వీళ్ళు. వారి భోజనం వారికి ఎలా ఉంటుంది? ఉర్రిగా ఉండును గాక. వారు నిర్బలే ఉన్నప్పుడు అది వారికి ఎలా ఉంటుందంట? ఉరిగా నుండిన గాక. వారు చూడకపోతున్నట్లు వారి కన్నులు చీకటి కమ్మును గాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించమని భౌతికమైన దావీదేలా బాధపడుతున్నాడు. ఒక భక్తుడైన దావీదు. ఇదే పరిస్థితి 21వ వచనం పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు చేస్తే వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని ఏం చేయండి? క్షమించండి. ఒక దావీదు, దేవుని వాక్యం ఎరిగిన దావీదే ఒక యూదుడిగా ఉండి శిక్షించేలాగా వీళ్ళకి ఈ పరిస్థితి జరుగును కాక అంటే అదే యూదుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా మాట్లాడలేదండి. కాబట్టి తను ద్వేషించే వారిని ద్వేషింపక, హింసించే వారిని కూడా ద్వేషింపక ఏం చేస్తున్నాడు? క్షమించమని కోరి, క్షమించమని అడుగుతూ
ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? నెరవేర్చి. అంటే ఈ ధర్మశాస్త్రం నెరవేర్చకపోతే ఏ నిబంధన రాదు? శ్రేష్టమైన నిబంధన రాదు. అంటే క్రొత్త నేను రాదు. క్రొత్త నేను రావాలంటే కనుక ఈ విషయంలో కూడా వీళ్ళని ఏం చేయాలి? నేను క్షమించేయాలి. అంటే నన్ను హింసించేవారు కూడా ఏం చేయాలి? దీవించేయాలి. అదే అన్నాడు కదా, మీరు కీడునకు ప్రతి కీడు చేయక, కీడు చేసేవారిని, దోషణకు ప్రతి దోషం చేయక వారిని ఏం చేయండి? దీవించండి అనే మాట సిలువలోనే నెరవేర్చి ధర్మశాస్త్రం అంతటినీ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశారు? కొట్టేశారు. శపించే హక్కున్నా, శిక్షించే హక్కున్నా అలా చేయలేదు ఎవరో? ప్రభువైన యేసు. అంటే ఆయన శరీరంలో కూడా ఎలాంటి లక్షణాలు కనపడుతున్నాడు? దేవత్వపు లక్షణాలు. అంటే ఆయన శరీరంలో కూడా ఏముంది? దేవత్వాన్ని చూపించాడు. దేవుని గుణగణాలు, ఈయన దేవుడిగా, అంటే దేవుడు ఎలాంటి గుణగణాలతో ఉంటాడో శరీరంలో కూడా దేవత్వపు గుణాలను ఏం చేశాడు? ప్రభువైన యేసుక్రీస్తు చూపించేశారు. ఈనాడు ఒక వ్యక్తి మనల్ని ఏ విధంగా అంటే మనకి వెంటనే ఏమైపోతాం? హింసించేవారి పట్ల వెంటనే రియాక్ట్ అయిపోతాం. మనం వెంటనే వాళ్ళు దూషించేయడమో లేదా వాళ్ళని హింసించాలని మన దేహం ఏమవుతుంది? వాడు కొట్టాడని నేను కొట్టేయాలి అని మన దేహం కోరుకుంటుంది. వాడు నేను తిట్టాడా, నువ్వు ఎందుకు తిట్టలేకపోతావు అంటారు ఎవరో? మన దేహం. మన బీపీ ఏమైపోద్ది? పెరిగిపోద్ది. మన అహం ఏమొచ్చేది అంటే ఆహం లోపల నుంచి బయటకు వచ్చేసి తిట్టేయాలి, కొట్టేయాలి, ఏది చేసేయాలి, నన్ను ఇలా చేశారు కాబట్టి ఇన్నేదైనా చేసేయాలి అని అంటారు. సలసల మరిగిపోతుంది అంటారు చాలా రక్తం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా వీరిని క్షమించండి అంటున్నాడంటే ఇది క్రైస్తవులకు రావాల్సిన గుణం. అందుకోసమే నేను దప్పికొనుచున్నానని మాట్లాడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుతాం. 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, 8, 9 వచనాలు చదువుతాం. తదుక మీరందరూ ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును. ఏ ప్రేమ? సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులు. అంటే సిలువలో ప్రభువైన యేసు అంతలా అంటున్నప్పుడు కూడా క్షమించండి అన్నాడంటే గనక పక్కన పెట్టి, శపించడం పక్కన పెట్టి, వీళ్ళు శిక్షించడం కోవడం పక్కన పెట్టి, దాన్ని అంతటిని ఓర్చుకుని లోపల క్షమించండి అంటున్నాడంటే మనకు కూడా అదే దాహమే. ఎలాంటి దాహం? ఎవడైనా నేను దూషిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు అవన్నీ ఎలా ఓర్చుకోవాలో ఓర్చుకునే దాహం మనకు కావాలి. అదొక చెప్పింది. అంటే ఎవరైనా తిడుతున్నప్పుడు అవన్నీ మనం కంట్రోల్ చేసుకునే స్వభావము, ఈ కంట్రోల్ లోపల చేసుకుని అప్పుడు నైనా నాకు దాహం వేస్తుంది అనాలి. ఇది తిడుతున్నప్పుడు నాకు దాహం వేస్తుంది ఎందుకంటే నేను ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటున్నాను, ఇవన్నీ నేను ఓర్చుకుంటున్నాను, ఇవన్నీ ఓర్చుకునే ప్రభువైన యేసు గుణం నాకు వస్తుంది. అదే అన్నాడు అక్కడ, కరుణా చిత్తలను వినయమాసుకుల వారు ఆశీర్వాద వాసులుగా మీరు పిలవడదు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక ఏం చేయండి? దీవించండి అని చెప్పేశాడు. కాబట్టి ఎవరైనా తిడతన్నా, నిందిస్తున్నా, వేధిస్తున్నా, బూతులు ఆడుతున్నా, నీ మీద అసభ్యకరంగా మాట్లాడుతున్నా అవన్నీ నిలదొక్కుని దిగమింగుకుని, ఎప్పుడు బాధలో ఉన్నా, నువ్వు తిరిగి అనాలని ఉన్నా అదంతా దిగముందుకుని, నాయన ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, ఇవన్నీ దిగమిందుకున్నాను అనే పరిస్థితి మనలో కనపడాలండి. ఎందుకంటే ఇలాంటి దాహము మన జీవితంలో దేవునికి అప్పగించుకున్న వారిలో, అంటే మారు మనసు పొందిన మరుక్షణం నుండి కనపడాలి. నేను గతానికి ఇప్పటికీ నేను వేరు ఇలాంటి ఓర్చుకున్నందుకు నాకు దాహం వేస్తుంది అనే పరిస్థితి మనకు కనపడాలి. ఎందుకంటే ప్రతి దినం ప్రతి క్షణం మనకేమేయాలి? దాహం వేయాలి. ఆత్మల పట్ల దాహం వేయాలి. ఎవరిని ఏదైనా అంటున్నప్పుడు తిరిగి మనకేమేయాలంటే అది ఓర్చుకుని దాహం వేయాలి. మనకి ప్రభువైన యేసుక్రీస్తు లేఖనం నెరవేరినట్లు ఇది నాకేమేస్తుంది? దాహం వేస్తుంది. ఇలాంటి గుణం మనకి ఎందుకు రావట్లేదండి? ఎవరైతే తీతు రాసిన పత్రికలో చెప్తాడు, పరపక్ష ముందు ఉన్నవాడే మన గురించి అన్నాను కూడా సిగ్గుపడేలా మనం బతుకుండాలంటండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం చదువుతాం. పరపక్ష ముందుండువాడు మనల్ని గూర్చి సిగ్గుపడున్నట్లు అన్నిటి యందు నీవే నీ సత్కారుల విషయం ఏం చేసుకోవాలి? మాదిరి కనపచ్చు. అంటే తిట్టిన వారే నిన్ను చూసి మారిపోయేలా తయారవ్వాలి. అంతేగాని నువ్వు తిరిగి తిట్టవనుకో వాళ్ళు ఎప్పటికీ ఏం చేయలేరు. ఇది కూడా క్రైస్తవులు అంటారు బూతులు పెడతారు, క్రైస్తవులు అంటారు సహనం ఉండదు, క్రైస్తవులు అంటారు ఓర్పు ఉండదు, రియాక్ట్ అయిపోతారు. వీళ్ళు వెంటనే ఏమైపోతారంటే ప్రతిఘటించేస్తారు, వెంటనే కోపడిపోతారు. ఈ గుణం క్రైస్తవులు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఏదన్నా అంటే తిరిగి రియాక్ట్ అవ్వలేదు. అంటే అవన్నిటిని దిగమెందుకు నాకు ఏం వేస్తుందంటే, నాయన చెలువులో దాహం వేస్తుంది, దప్పుకొనుచున్నాను, నాకు నీళ్ళు ఇవ్వండి అన్నాడు. మనం కూడా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే కాదు, కానీ
ఏదో ఈ మాటలను ఏదో గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ కాలంలో కానీ శ్రమ కాలంలో కాదు, కానీ ప్రతి దినం ప్రతి క్షణం మనకు గుర్తుంటే కనుక మనకెప్పుడు ప్రతిసారి ఏమేస్తుంది? దాహం వేస్తుంది. అందుకోసం ప్రభువైన యేసు భౌతికంగా ఏం చెప్తున్నాడు చూడండి. ఆయన బతుకున్నప్పుడు లోకస్వార్త 9వ అధ్యాయం, లోకస్వార్త 9వ అధ్యాయం 22వ వచనం, లోకస్వార్త 9వ అధ్యాయం 22వ వచనంలో సమాచారం తెలియజేశాడు. ఏమని? మనుష్య కుమారుడు ఏం పొందుతాడంట? మనుష్య కుమారుడు అంటే ఎవరు? మనిషిగా వచ్చిన కుమారుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. 9వ అధ్యాయం 22వ వచనం, మనుష్య కుమారుడు ఏమవుతాడంట? బహుశ్రమలు పొంది, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో శ్రమలు. అందుకు దాహం వేసింది ఆయనకి. ఆ పరిస్థితి వచ్చిన మనకు దాహం వేయాలి. అదేనాడు అక్కడ. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఆయన 3వ దినాన్ని లెగాలని అంటే కనుక ఇది అగత్యము అని చెప్తున్నాడు. అంటే కనుక ఇవన్నీ 3వ దినాన్ని లేక ముందే జరిగే కార్యక్రమం. చంపుతారు, హింసిస్తారు, విసర్జిస్తారు, బహుశ్రమల పాలు చేస్తారు. ఎవరినంటే ప్రభువైన యేసు. మరి సేమ్ అదే రావాలి ఎవరికి? మనకు కూడా. అదే అన్నాడు 22, 23. మరియు ఆయన అందరితో ఇట్లా అన్నాడు. ఏమని? ఎవడైనను నన్ను వెంబడింప కోరినడలా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు అంటే బాధలు తీర్చేస్తాడు, ఇబ్బందులు తీర్చేస్తాడు, సమస్యలు తీర్చేస్తాడు, అప్పులు తీర్చేస్తాడు, లేదా వ్యాధులు తీర్చేస్తాడు, శరీరంకున్న రోగం తీర్చేస్తాడు, స్కూల్లో నాకు లేదా మంచి ర్యాంక్ వచ్చేలాగా, కాలేజీలో మంచి ర్యాంక్ వచ్చేలాగా, కాలేజీలో మంచి సీట్ వచ్చేలాగా, కాలేజీలో నుంచి మంచి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మంచి ఉద్యోగం ఇస్తాడు. ఇది అనుకున్నారేమో ప్రభువైన యేసును వెంబడిస్తే. ఇది కాదు దయచేసి. ఏంటి? ఎవడైనా, అందరితో మాట్లాడతానంట ఆయన. అందరితో ఇట్లా నేను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఏం చేసుకోవాలి? ఉపేక్షించేసుకోవాలి. దాహమా? లేదు ప్రభువైన యేసు గురించి. వస్త్రాలా? లేవు. నాకు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్రభువైన యేసు గురించి వచ్చినందుకు నేను నా స్థితికి ఇప్పుడున్న స్థితికి మొత్తం మారిపోయాను. నన్ను నేనేం చేసుకున్నాను? మొత్తం ఉపేక్షించేసుకున్నాను. నా కోరికలు కానీ, నా మనసుకు నచ్చిన కోరికలు కానీ, శరీరానికి నచ్చిన కోరికలు ఏవి తీర్చలేదు. ఎందుకంటే నేను అన్నీ ఎప్పుడు వదిలేసాను. ఎందుకంటే ఓ మత్తయ్యని రమ్మన్నాడు, వచ్చేసాడు. పేతుని రమ్మంటే వచ్చేసాడు. యోహాను గారు రమ్మంటే వచ్చేసాడు. మీరు నన్ను వెంబడించండి అన్ని వదిలేసి ఆన్ స్పాట్లో వెళ్ళిపోయారు. అందుకోసం శిష్యులు అనబడ్డారు వాళ్ళు. మరి ఆ శిష్యుల చేత బోధ వెంటన్న మనలో ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించే గుణం ఉందా? ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తను తాను ఏం చేసుకోవాలంట? ఉపేక్షించుకోవాలి. నాయనా మా నాన్న చనిపోయాడు, వెళ్ళాలా, నిన్ను వెంబడించాలా అని అంటే మామూలుగా మనం ఏం కోరుకుంటాం? మా నాన్నగారు పాతి పెట్టేసి వస్తాను, మళ్ళీ నీ దాంట్లో జాయిన్ అవుతానని చెప్తాం. మనం మృతులను పాతి పెడతారు, నువ్వు నన్ను వెంబడించి అంటాడు. ఇది ఉపేక్షించుకోవడం అంటే. అక్కడ చావు జరిగినా, మరణం జరిగినా ఆయన ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు కూడా తెలుసు. ఒకవేళ ఆయన ఆత్మీయుడంకో ఈయన కూడా వస్తాడు. ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వస్తారు. ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళమంటారు. కానీ ఇక్కడ ఆయన ఎవరో? మృతుడు. మృతులు ఎవరు పాతి పెడతారో? మృతులు వచ్చి బాధ పెడతారు. నువ్వు వెంబడించి అంటాడు. అంటే ఇది ఉపేక్షించుకోవడం అంటే. అందుకోసమే ఎవడైనను నన్ను వెంబడింపగోరినట్లా తను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము ఎవ్రీడే మనం ఏం చేయాలి? ఎవ్రీడే దాహం వేయాలి, కానీ ఎవ్రీడే సిలువెత్తుకోవాలి. కానీ ఏదో గుడ్ ఫ్రైడే రోజు నామకార్థం గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ రోజు ఆలోచించే కార్యక్రమాలు కాదండి. శ్రమ దినాల్లో కాదు ఆలోచించే కార్యక్రమాలు కాదు. అదే అన్నాడు అక్కడ. ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను ఏం చేయాలి? తన సిలువను ఎత్తుకుని నన్ను ఏం చేయాలి? వెంబడింపాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్యలనే సిలువ, ఇబ్బందులనే సిలువ, వ్యాధులని సిలువ, ఆయన లాగా నలిగిపోయి సిలువ కావాలి. కానీ భౌతికమైన సిలువలకు కానీ, భౌతికమైన వాటికి కానీ మనం మొక్కకూడదు, పూజించకూడదు. అది కాదు సిలువ అంటే. సిలువ అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎలా నలిగిపోయాడో, విసర్జింపబడ్డాడో, చంపబడ్డాడో, బహుశ్రమల పాలు చేయబడ్డాడో, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఏం చేశారంటే ఎంతో వేధించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేహాన్ని చీల్చేశారు. ఇది సిలువ అంటే. ఈ సిలువని ఎన్ని రోజులు మనం ఎత్తుకోవాలంటే ఎవ్రీడే. అదే అన్నాడు అక్కడ. ప్రతి దినము తన సిలువ. ఎవరి సిలువ? ప్రభువైన యేసు సిలువ కాదు. ఎవరు మోస్తున్నారో వారి సిలువ. తన సిలువని ఎత్తుకొని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. ఆఖరికి మీ ప్రాణం అడ్డొచ్చిందా? ప్రాణాన్ని కూడా వదిలేండి దాని గురించి. సిలువను ఎత్తుకున్నప్పుడు, స్వాత పని చేసేటప్పుడు, దేవుని కొరకు మనం పాటు పడుతున్నప్పుడు ప్రాణమా ప్రభువైన యేసుక్రీస్తు వారు అని అంటే ప్రాణం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు. ప్రాణం పోతే ఆయన ఇస్తాడో,
కానీ ఈ భౌతికమైన ప్రాణం గురించి ప్రభువుని యేసుక్రీస్తుని వదులుకున్నానా, మరలా నేను ఏం చేయలేదు, దాన్ని దక్కించుకోలేని సంగతి ఖచ్చితంగా గుర్తెరగాలి. కాబట్టి చాలామంది ఈ 40 రోజులు మంచి దినాలు కాదని, లేదా మంచి శుభకార్యాలు చేసుకోకూడదని, ఇది గుడ్ ఫ్రైడే దినాలని, లేదా ఇది పెద్దలో నిర్ణయించిన తప్పుడు ఉద్దేశాలు, తప్పుల ఆజ్ఞలు తప్పించి, ఈ 40 రోజులని మనుషులు పెట్టిన పద్ధతులే తప్పించి దీనికి బైబిల్కి ఎటువంటి సంబంధం లేదు. 40 దినాలకు కానీ, గుడ్ ఫ్రైడేకి కానీ, సిలువ ధ్యాన రోజులని కానీ, సిలువను గురించి చాలామంది 40 రోజులు కేటాయించి ఈ కార్యక్రమాలు చేస్తానంటే ఇది మనుషులను తప్పుడు త్రోవలో తీసుకెళ్లే కార్యక్రమాలు. ఈ రోజునే ప్రభువైన యేసు, ఈ 40 దినాల రోజే ప్రభువైన యేసు గుర్తొచ్చి తర్వాత గుర్తు రావట్లేదంటే కనుక ఎవ్రీడే అనే సంగతి నీకు అర్థం అవ్వలేదు. ఆయన బతుకుండగా చెప్పిన లేఖనాలు నీకు అర్థం కాలే. అర్థమైతే 40 దినాలు కాదు మన ప్రభువైన యేసు గుర్తు రావాల్సింది. ప్రతిరోజు నిరంతరం ఏం చేయాలంటే ప్రభువైన యేసు నరాల్లో ఉండిపోలేదు. ఎందుకంటే ఆయన లేని రోజు నాకు ఉండకూడదు. అసలు ఆయన నీతో మాట్లాడే రోజు నాకు ఉండకూడదు. నీ మాట నేను వినలేని రోజు నాకు ఉండకూడదు అనుకోవాలి. కానీ క్రైస్తవులు 40 దినాల పెద్దల ఆచార ప్రకారంగా 40 రోజులు పాటిస్తాను, ఈ 40 రోజు పునరుద్ధరణాలు గుర్తు చేసుకుంటాను అని, ఇదంతా సరైనది కాదు. ఎందుకంటే ప్రతి దినం మన కోసం ఏం చేయాలి? నిత్య జీవం వెళ్ళాలంటే మన పిల్లల కోసం, బంధువుల కోసం, స్నేహితులు, మనకు తెలిసిన ప్రతి మనిషి ఆత్మరక్షణ కోసము శరీర విషయంలో దప్పుకున్న వారే ఎవరో ధన్యులండి. మనం శరీర విషయంలో దప్పికి ఎప్పుడు వేస్తున్నానంటే కనుక బంధువుల్ని రక్షించే విషయంలో, అంటే బంధువులు రక్షించాలంటే సామాన్య పని కాదు, ఇంటి వాడిని రక్షించాలంటే సామాన్యమైన పని కాదు, మన తోటి వాడిని రక్షించాలంటే సామాన్యమైన పని కాదు. ఈ విషయంలో మనకు వాళ్ళకి చెప్పి 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 ఆయన అప్పుడు వేస్తున్నాకేంటంటే అప్పుడు నేను తప్పుకొనుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తులా మనం చెప్పే కార్యక్రమం ఉండాలండి. ఎందుకంటే ఆయన మరణ దినాన్ని మాత్రమే మరణాన్ని గుర్తు చేసుకోకూడదు. ఆయన మరణించక ముందు చేసిన పనులన్నీ మనల్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నారో చేయమని చెప్పాడు. కాబట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? 40 దినాలు కాదు, ఎన్ని రోజులు? ప్రతి రోజులు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనల్ని పిచ్చివాళ్ళుగా చాలామంది తలంచి ఏం చేస్తారంటే మన శరీరానికి నచ్చంది రెచ్చగొట్టే కార్యక్రమాలు, చేదుని అన్నాడు ఏం చేశారు? దాహం వేస్తుంటే చెరకనివ్వాల్సిన వారు చేదుని ఇచ్చారని అంటే అక్కడ చెప్పిన ఆయనకి వీళ్ళు చేస్తుంది ఏంటిది? యాంటీ. అలాగే క్రైస్తవులు ఈనాడు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు రెచ్చగొడదామని చూస్తారో రెచ్చిపోకూడదు, పగ కోపం తెప్పిద్దామని చూస్తారో కోపపడకూడదు, వేధిద్దామని చూస్తారో వేధించబడిన తిరిగి ఏమి అనకూడదు, కీడి చేద్దాం అనుకుంటారు తిరిగి ప్రతికీడి చేయకూడదు, దూషిద్దాం అనుకుంటారు తిరిగి తీసుకో. అంటే మనం రెచ్చగొట్టే కార్యక్రమాలు సమాజంలో చేసిన అప్పుడు కూడా మన గుణగణాలు అలాగే ఉండాలి తప్పించి పాత క్యారెక్టర్ రిపీట్ అవ్వకూడదు. సిలువలో నేర్పుతున్న ఆయన మాట ఎంత ఎంత ఆంతర్యం ఉందండి. ఇదందరూ మనందరూ ఖచ్చితంగా ఎరగాలండి. రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. ఒక సమాచారం తెలియచేసాడు ఏమని? నీ ప్రేమ ఎలా ఉండాలి? 9 నుంచి 21 వచనాలు అదే చెప్తాడండి. నీ ప్రేమ నిష్కల్మషమైనది ఉండవాలి. నువ్వు చెడ్డ దాన్ని అసహించుకుని మంచి దాన్ని, చెడ్డదొద్దు మన బాడీలోకి వద్దు, బాత్రూమ్ వద్దు, చెడ్డదొద్దు మనకే. చెడ్డ మాటలు కానీ, చెడ్డ చూపులు కానీ, చెడ్డ ఆలోచనలు కానీ, చెడ్డ నడవడి కానీ మనకు వద్దు. చెడ్డదాన్ని ఏం చేసుకుందాం? అసహ్యం చేసుకుందాం, మంచిదాన్ని హత్తుకుందాం. ఇది క్రైస్తవుడు కావాల్సింది. బూతులా నేను తిట్టను, అసభ్యకరంగా మాట్లాడమా నేను మాట్లాడను, చెడ్డగా నడవడమా నేను నడవను, చెడ్డగా నా కళ్ళు చూస్తామా చూడవు. ఎందుకంటే ఇవన్నీ నేను మార్చుకున్నాను. నాలో లేని గుణాలను కూడా బాప్తిస్మలో నేను రప్పించుకున్నాను. వాక్యం వినటం ద్వారా ఇలాంటి గుణగణాలు సంపాదించుకునేలా ఉండాలని అదే అంటున్నాడు అక్కడ. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకనొకడు ఏం చేసుకోవాలి? ఎంచుకునండి, గొప్పగా ఎంచుకునండి. ఆసక్తి విషయంలో ఏమవకూడదు. ప్రారంభంలో ఉన్న ఆసక్తి ముగింపులో ఉండలేదంటే మన క్రైస్తవులు కాదన్నది. ఎందుకంటే నటించి వచ్చే వాళ్ళము, తర్వాత ఫస్ట్ నటించి తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు అర్థం. కానీ మీరు ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారే. ఎప్పుడు ఎలా ఉన్నాం బాప్తిస్మలో కడవరకు అలా ఉండాలి. ఆత్మ యందు తీవ్రత గలవారే ప్రభువుని ఏం చేయండి? సేవించండి. 14 మేము సహించే వారిని తిరిగి హింసించండి అన్నాడా? సిలువలో అంతలాగా రక్తం కారుతున్న, ముళ్ళ కిరీటం పెట్టిన, దేహాన్ని చీల్చేసిన ఒక ఆయన దొంగ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా తిరిగి రియాక్ట్ అవ్వలేని మన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ? మనం ఎక్కడ? నేను హింసించు వారిని ఏం చేయండి? దీవించుడు కానీ శపింపవద్దు, శపించకండి మీరని చెప్పేశాడు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని స్వరూపం ఎవరు శపించకూడదు. మనం సంతోషించు వారితో
సంతోషించండి. ఏడ్చేవారితో ఏడవండి, ఏడ్చేవాళ్ళ దగ్గర నవ్వకండి. దయచేసి యాంటీగా బ్రతకండి. ఒకరితోనొకడు మనసు కలిగి ఉండి, హెచ్చు వాటి ఎందు మనసు ఉంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులు ఉండి మీకు మీరే బుద్ధిమంతులను అనుకోనుకోండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి, అంటే ఫుట్నోట్లు ఏమన్నాడు, మేలైన వాటిని గూర్చి ఏం చేయండి, ఆలోచన కలిగి ఉండండి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతగా ఏం చేయండి. సిలువలో దొంగ తిడుతున్నప్పుడు ప్రభువైన యేసు మౌనంగా ఉండాలి. మరొక దొంగ నన్ను రక్షించానంటే ఇది పట్టించుకున్నాడు, కానీ ఇది పట్టించుకోలేదు. ఇది పట్టించుకోలేదనంటే దీనికి ఒక రోజు ఏముంది, పగ తీర్చేవాడు దేవుడు. కాబట్టి ఈయన వదిలేశాడు. ఈయన కూడా ఆన్ ది స్పాట్ ఏదైనా నేనంటే ఆన్ ది స్పాట్ అయిపోయాడు మనోడు. కానీ ఆ టైంలో తిరిగి ఏమంటలేదు ఆయన. అదే అన్నాడు అక్కడ, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక నా దేవుని ఉగ్రతకు చోటీడి పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇతనే ప్రభు చెప్తున్నాను రాయబడింది. ఈ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టావు, ఇంకా శత్రుత్వం పెంచుకోకు. అలా చేస్తే ఏమవుతావు అంటాడు. దప్పికొని ఉంటే దాహమి, శత్రువు కదా, దాహం ఎత్తం కదా, మన ఎందుకు ఇవ్వాలి, మన శత్రువు కదంటే శత్రువు దాహమేసి నా దాహమి ఆకలేస్తే అన్నం పెట్టు. అప్పుడు ఏమన్నాడు చూడండి, అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేది. కీడు వలన జయింపబడక. ఎప్పుడు కూడా కీడికి ప్రతి కీడు చేయడం కదండి జయింపడం అంటే. కీడు చేసినప్పుడు కూడా ఏంటి ఇతను ఏం తిరిగి నా పట్ల ఇంత కొడతన్నా ఏమీ స్పందించట్లేదు అంటే ఇది క్రైస్తవుని గుణం. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని చెప్పేసి ఇవన్నీ మన గురించి రాయబడి లేఖనాలండి. మరి ఇవన్నీ నెరవేర్చి చచ్చిపోతున్నామా, నెరవేర్చకుండా చచ్చిపోతున్నామా? చనిపోయేటప్పుడు నాయన నీవు నా కోసం క్రొత్త నిబంధనలో రాసిన ప్రతి వచనాన్ని నెరవేర్చి చనిపోతున్నానని చెప్పగలిగే గట్సం అనుకునే అలా బ్రతుకుతున్నాం. ఒకసారి దయచేసి ఆలోచించండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు ఏటి యందు చెప్పేసారు అక్కడ, వేటి యందు మరియు వాటి యందు మనం నడుచుకుని వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ముందుగా మన కోసం ఏం చేశాడంట, సిద్ధపరిచాడంట. ఏంటి, నువ్వు అనునిత్యం రక్షింపబడిన తర్వాత సత్క్రియలు ఎక్కువ చేయాలి, మంచి పనులు ఎక్కువ చేయాలి. ఆ సత్క్రియలు చేయటకాయ మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఏమన్నాడు, ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్పేశాడు. 4 మాటల్లో ఏ మాట లేఖనం నెరవేరని యోహాను గారు రాయలేదు, ఎవరో భక్తులు రాయలేదు, సువార్తికులు మత్తయ్య గారు రాయలేదు, మార్కు గారు రాయలేదు. కానీ ఒక మాట లేఖనం నెరవేరునని చెప్తుందంటే అది ఇంత అర్థం చేసుకుంటేనే కానీ, ఇంత ఆలోచిస్తేనే, ఇంత పరిశీలిస్తేనే కానీ మనకి అర్థం కాదు. ఒకటి పరమార్థాన్ని గ్రహించండి, దాని ప్రకారం బ్రతకండి. తండ్రి చిత్తం ఎలా నెరవేర్చాలో యేసుతో పాటు పరలోకం మనం వెళ్ళాలంటే ప్రభువైన యేసు లేఖనాలన్నింటిని ఎలా నెరవేర్చారో, జగత్ పునాది వేయకుంటే ప్రేమ చేత ఆయన మనలో ఏర్పరచుకుని క్రీస్తులో ఏర్పరచుకుని పరిశుద్ధులు నిర్దోషులే ఉండాలనేది కానీ, క్రొత్త నెలలో మన కొరకు రాయబడి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నెరవేరుద్దాము. పరలోకం మనం ఏం చేద్దాం, స్వతంత్రించుకుందాం. ఎందుకంటే ఈరోజు దయచేసి నాశనం అయిపోతున్న ఈ ప్రపంచాన్ని ఆత్మల దాహంతో మొన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దాహం ఎవరు తీర్చాలంటే ఇది మనమే తీర్చాలి. ఎవరికైనా దాహం వేస్తుందంటే ఇది ఎవరికేస్తున్నట్టు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరికైనా ఆకలేస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఉద్దేశాలు మనకు ఉండలేదు. ఎందుకంటే ఆ రోజు యేసుకు దాహం వేస్తే నీరివ్వని లోకం ఉంది, నీరివ్వని సమాజం ఉంది. ఈనాడు కూడా యేసుకు దాహం వేస్తుంటే నీరివ్వని సమాజం ఎప్పుడు కూడా ఉన్నారో వారు ఎవరనంటే ద్రోహులు. అలాంటి వారుగా క్రైస్తవులు ఉండకూడదని, ఆత్మల పట్ల ఎవరైతే దాహం వేస్తుందో ప్రభు యొక్క దాహాన్ని తీర్చకపోతే మనం ఏమైపోతామో దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇదంతా ప్రభువైన యేసు చెప్పింది దేని గురించి, లేఖనము నెరవేరనివని నేను దప్పికొనుచున్నాను అని చెప్పేశాడు. అలాగే మనం చనిపోయేలోపు మన గురించి రాయబడిన లేఖనాలన్నింటినీ నెరవేరుద్దాం. ఆత్మల పట్ల భారం కలిగి ఉండదాం. బీదలుంటే బలహీనలుంటే వాళ్ళకి చేద్దాం. వాళ్ళకి చేస్తే ఎవరు చేసినట్టు దయచేసి వాళ్ళకి చేసినప్పుడు మీరు అట్టుపండు ఇచ్చినా వస్త్రం ఇచ్చినా ఒక్కసారి ఆయనకి ఇస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చేది నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి, నేను ఇచ్చేది మా ప్రభువుకి అని అనుకున్నారు అనుకోండి, ఒకరోజు రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు చేసిన ఉపచారానికి దేవుడు అన్యాయము చేయడు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతాం.
హెబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన కార్యము, ఎన్నైతే మన బాప్తిజం పొందాలో కన్ను మూసి వరకు చేస్తామో, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయడం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుకు దేవుడు ఎవరు కాదు, అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఒక రోజు రిజల్ట్ ఉంది. కాబట్టి మనం కూడా లేఖనం నెరవేరుద్దాం. ఆత్మల భారం పట్ల, ఆత్మల పట్ల దాహం ఉన్న వారికి దాహం తీర్దాం. ప్రభువైన యేసుక్రీస్తు దాహం కూడా మనం తీర్దామని ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం.